हालेलुया। ఈ సంవత్సరంలోని మొదటి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. इस नए साल में पहले रविवार में परमेश्वर ने हमें प्रवेश रखा है यहाँ पर। గత సంవత్సరం అంతా కూడా ఆయన తోడు కలుగ చేశాడు. और पिछले पूरे साल वो अपनी जो साथ था वो हमारे साथ रखी है। ఆయన మన చేయి విడిచిపెట్టలేదు. और उन्होंने हमारा हाथ नहीं छोड़ा है। ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया। ఆయన మనల్ని విడిచిపెట్టకుండా పట్టుకొని నడిపిస్తున్నవాడు. उन्होंने हमें ना छोड़ते हुए हमें पकड़े रखा है। ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया। మరొక నూతన సంవత్సరంలో ఆయన మనల్ని నడిపించాడు. और हमें नए साल में उन्होंने हमें चलाया है। క్యాలెండర్ మాత్రమే మారింది. सिर्फ कैलेंडर ही बदला है। అది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ये हर साल ये ऐसे होता है। కానీ మనము కూడా ప్రతిరోజు మారుతూనే ఉండాలి. लेकिन हम भी हर एक दिन नया हम में बदलाव आते रहना। మనం ఎంత వయసు పెరుగుతూ ఉంటే हम जितनी हमारी आयु बढ़ती जाती है అంత మనం దేవుడికి సమీపంగా और నడిపించబడుతున్నాం. उतना हम लोग परमेश्वर के करीब चलते जाना है దేవుని యొక్క సన్నిధికి దగ్గరకు వెళ్తూ ఉండాలి. और परमेश्वर के सानिध्य के करीब जाते रहना। మనకు ఒక మైల్ స్టోన్ మనం పెట్టుకోవాలి. हम हमारा एक माइलस्टोन रखना ఆ है మైల్ స్టోన్ పేరు और वो माइलस्टोन का नाम है ఫిలిపియన్స్ 2:4. और फिलिपियंस 2:4 है। 2:4 5 అది దేవుని యొక్క మనస్సు మీరును. परमेश्वर का मन को आप, వాట్ ఇస్ దట్ మైల్ స్టోన్? वो माइलस्टोन क्या है? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. और यीशु मसीह के मन को आप भी पाओ। alright, it should be our milestone. और ये जो है हमारा माइलस्टोन होना चाहिए। స్తోత్రం హల్లెలూయా. हालेलुया। ప్రతి మనిషిని యొక్క కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. हर एक व्यक्ति का एक माइलस्टोन होता है। అదేమిటంటే वो क्या है? నాకు మంచి ఉద్యోగం రావాలని, मुझे अच्छी नौकरी चाहिए, మంచి ప్రమోషన్ రావాలని, मुझे अच्छा प्रमोशन ఇంటి चाहिए దగ్గరే ఉద్యోగం దొరకాలని, और घर के समीप में मुझे नौकरी మంచి लगनी चाहिए, గృహం కట్టుకోవాలని, अच्छा घर मैंने बांधना మంచి है, వాహనాలు కావాలని, अच्छी गाड़ियां मुझे चाहिए, వివాహం చేసుకోవాలని, विवाह करना है, సంతానం కావాలని, संतान चाहिए, వారు స్థిరపడాలని, सॉरी వారందరూ కూడా वो స్థిరపడాలని, सभी लोग स्थिर रहना है, ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలని కోరుకుంటారు. एक आशीर्वाद से भरा हुआ जीवन हम लोग चाहते हैं దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం. और उसके प्रयास में हम लोग बढ़ते रहते ఆ हैं। ప్రయాసంలో కొన్నిసార్లు उस प्रयास में कुछ बार యెహోవా ఇల్లు కట్టించనిదే దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థం అనిపిస్తుంది. और वो परमेश्वर घर बनाए बगैर उनसे बनाने वाला का जो प्रयास है वो व्यर्थ है करके यदि कहते हैं। घर को यहोवा ना बनाए तो उसके बनाने वाले की प्रयास व्यर्थ। వ్యర్థ हो जाती है. రైట్, మన జీవితంలో కొన్నిసార్లు వ్యర్థమైనవి కలుగుతూ ఉంటాయి. और हमारे जीवन में कुछ बार व्यर्थ चीजें घटती रहती ఆ हैं వ్యర్థమైన వాటిని వ్యర్థంగానే విడిచిపెట్టారు. और उस व्यर्थ चीजों को हम लोग व्यर्थ समझकर ही उसे छोड़ देते हैं। అమూల్యమైన వాటిని సమకూర్చుకొని ముందుకు వెళ్దాం. और जो चीजें अमूल्य है उसे बटोर के हमारे ఈ करीब करके సంవత్సరం आगे దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, और ये साल परमेश्वर हमसे बात करने वाला बात, మూవ్ ఆన్, बढ़ते जाओ మూవ్ ఆన్, ముందుకు నడుస్తానే ఉండు, और आगे बढ़ते जाओ, వెనక్కి తిరగవాక, पीछे मुड़ के नहीं देखना, ఆగిపోవాక, रुक नहीं जाना, ఎక్కడ నిలిచిపోవాక, कहीं पर स्थिर नहीं रहना, మూవ్ ఆన్, आप आगे बढ़ते ముందుకు जाओ, వెళ్తూనే ఉండు. आगे बढ़ते जाओ, ఎన్ని శోధనలు వచ్చినా कितने भी कष्ट ముందుకు मिले, వెళ్ళిపో. आप आगे ఎన్ని बढ़ो, కష్టాలు వచ్చినా कितने भी कष्ट ముందుకు मिले, వెళ్ళిపో. आप आगे ఎన్ని बढ़ो, నష్టాలు వచ్చినా कितने भी नष्ट ముందుకు मिले, వెళ్ళిపో. आप आगे అక్కడ बढ़ते जाओ, కూర్చోవాక. और वहीं पर ही नहीं बैठना। ఒకవేళ అక్కడ కూర్చున్నట్లయితే अगर वहीं पर अगर आप बैठ जाते हैं పోరాటం జరుగుతుంది. పోరాటం, యుద్ధం जो युद्ध होता है, ముందుకు కొనసాగాలి, आप आगे बढ़ते जाओ, ముందుకు కొనసాగాలి. आगे बढ़ते जाओ। ఒకవేళ నీ జీవితంలో अगर आपके जीवन में యుద్ధాలు లేకపోయినట్లయితే अगर कोई युद्ध नहीं होगा సమృద్ధి కలుగుతుంది. तो आपके जीवन में समृद्धि దీనికి मिलेगी। ఒక సంకేతముగా इसका एक संकेत సొలొమోను రాజు కనిపిస్తాడు. राजा सुलेमान दिखाई पड़ता సొలొమోను ఆయన రాజుగా ఉన్నప్పుడు है। जब राजा सुलेमान राजा के रूप में ఆయనకు ఎటువంటి యుద్ధాలు లేవు. वो उनके सामने कोई भी युद्ध नहीं ఆయన था। యుద్ధాలు చేసినట్టు రాయలేదు అక్కడ. वो उन्होंने कोई युद्ध किया है करके लिखा ఆయన नहीं है। జ్ఞానపు మాటలు మాట్లాడుతున్నాడు కనిపిస్తున్నాడు. वो ज्ञान की बातें कह रहे हैं ऐसा दिखाई पड़ता है। దేశ విదేశాల నుండి కూడా ఆయన జ్ఞానపు మాటలు వినడానికి వస్తున్నారు. और देश विदेश से भी उनके ज्ञान की बातें सुनने को मिलती ఆయన है। దగ్గరికి ధనం వస్తూ ఉన్నది, उनके पास धन आते रहता है బంగారం వస్తున్నది, బంగారం और उनके पास सोना आते रहता వెండి है, వస్తున్నది, उनके पास चांदी आता వజ్రాలు है ముత్యాలు और వస్తున్నాయి. वो हीरे जवाहरात सारी चीजें आती हैं అటువంటి అమూల్యమైన వస్తున్నవి और अमूल्य चीजें उनके पास आती ఎవరి रहती దగ్గర అయితే ఏమేమి ఎక్కువ ఉన్నాయో అవన్నీ వారి దగ్గర తీసుకొచ్చి ఆ రాజు దగ్గర ఇస్తూ हैं ఉన్నారు. और जिनके पास जो भी चीजें ज्यादा है वो लेकर आकर उस राजा के सामने। సొలొమోను రాజు యొక్క రాజ్యంలో और सुलेमान राजा के राज्य में మన దేశంలో ఒక్కొక్కసారి కంకరు ఇటుకలు రాళ్లు పడిపోయి ఉంటాయి కదా రోడ్ల పక్కన. और हमारे देश में हम देखते हैं कभी कभी पत्थर या ईंट या ऐसे गिरे पड़े रहते हैं। అలాగా ఆయన దేశంలో ఇత్తడి వెండి బంగారం అన్ని కూడా పడేసి కుప్పలు కుప్పలు ఉండి और वैसे ही उनके राज्य में उनके देश में
सोना चांदी और वो सारी चीजें ऐसे गिरे మామూలుగా ఏమంటారు, ఆ ముళ్ళ కంపలు కానీ లేకుంటే ఏమంటారు ఆ పిచ్చి చెట్లు కాదు కనిపించేది అక్కడ. और वहाँ पर कोई कांटों की झाड़ियां या जंगली झाड़ियां नहीं दिखाई అక్కడ पड़ती, మంచి మంచి చెట్లు కనిపించేవి. वहाँ पर अच्छे अच्छे झाड़ दिखाई ఎక్కడి पड़ते నుంచి వచ్చేవండి అవి? और वो कहाँ से आते थे? లెబానోను దేవదారు వృక్షములు వచ్చాయి అన్నమాట. और लेबान से वो आते थे, लेबनान से आते थे అమూల్యమైనటువంటి వస్తువులు అక్కడికి వస్తూ ఉంటాయి. और बहुत ही अमूल्य वस्तु जो है वहाँ से आते थे. గంధము అయితే అసలు గంధము చెక్కలైతే ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి. और वो गंध చందన్ चंदन की जो वो लकड़ी है वो कहीं से भी आते थे. టేకు చెక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి. और टेक के जो झाड़ है वो कहीं से भी आते थे. రైట్, ఇటువంటి అమూల్యమైనటువంటి అన్ని కూడా ఆయన దేశంలో అలా పడేసి ఉండేవి. और वैसी अमूल्य चीजें उनके देश में ऐसे ही गिरे पड़े रहते थे. కానీ దావీదు ఉన్నప్పుడు ఇది జరగలేదు. लेकिन जब दाऊद थे तब ये ऐसा नहीं हुआ. దావీదు ఉన్నప్పుడు ఏం ఎక్కువగా ఉన్నాయి అంటే, और जब दाऊद राजा थे तब क्या ज्यादा था? ఆయన ఉన్నప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. और वो जब राजा थे तब युद्ध ज्यादा था. ఎందుకంటే దావీదు దగ్గర బలం ఉన్నది. क्योंकि दाऊद के पास ज्यादा बल था. ఆయన సింహాలను కూడా చీల్చివేసేటువంటి మనిషి. वो शेर को भी वो चीर फाड़ करने वाला ఆయన व्यक्ति था. ఎలుకబంటులను కూడా కొట్టేసే और మనిషి. भालुओं को भी वो मारने वाला व्यक्ति ఆయన था. పశువులన్నిటిని కూడా అలాగ చేత్తోటి ఇలాగ చీల్చేవాడు. और सारे जंगली जानवर को वो ऐसे हाथ पकड़ के उन्हें अलग ఆయన करता था. గొలియాతును చంపేశాడు. उन्होंने गोलियत को मार दिया. అక్కడి నుంచి ఆగిపోలేదు. वहां तक ही नहीं रुका. మొదటి యుద్ధం అక్కడ స్టార్ట్ అయింది. पहला युद्ध वहां पर शुरू అక్కడ हुआ. ఆగిపోయినట్లయితే अगर वहां पे रुक जाता చాలా బాగుండేది. बहुत ही अच्छा होता. ఆ మందిరము సొలొమోను కదా దావీదే కట్టేవాడు. और वो जो मंदिर है वो सुलेमान नहीं दाऊद ही बांधते थे. దావీదు ఎందుకు కట్టలేదు? दाऊद ने क्यों नहीं? ఎందుకంటే ఆయన యుద్ధం అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. क्योंकि वो युद्ध कहकर वो आगे बढ़ते जा रहे. దేవుడు దానికోసం అసలు ఆయన పిలవలేదు. परमेश्वर ने उस चीज के लिए उन्हें नहीं पुकारा. ఆయనను గొర్రెల కాపరిగా పిలిచాడు. उन्होंने एक भेड़ियों के चरवा के ఆ रूप में గొర్రెలు पुकारा. కాస్తూ ఉన్నప్పుడు जब वो भेड़ियों का चरवा कर रहे దేవుడి थे గ్రహించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. और उन्होंने उस परमेश्वर को ग्रहण किया हुआ ఆ व्यक्ति था. దేవుడి గురించి కీర్తన రాసే వ్యక్తి అయి वो ఉన్నాడు. परमेश्वर के लिए उन्होंने भजन को लिखा हुआ ఆయన व्यक्ति था. అకస్మాత్తుగా ఆ రోజు అక్కడికి వచ్చాడు. और वो एक बार वो वहां पर आ गए ఆ గొలియాతును చంపేశాడు. और उन्होंने गोलियत को मार दिया. ప్రజలందరూ కలిసి నువ్వే రాజు అని చెప్పారు. और वहां के लोगों ने मिलकर कहा तू ही राजा है, तू అప్పుడు ही దేవుడు राजा. అన్నాడు సరే నువ్వే రాజు పో అని చెప్పి ఆయన అభిషేకితమని చెప్పాడు. तो परमेश्वर ने भी कहा ठीक है आप ही राजा. उन्हें अभिषेक రాజు करके అయిన తరువాత యుద్ధం మానేయాల్సింది. और राजा होने के बाद युद्ध जो है वहां पर समाप्त करना కానీ था. యుద్ధం మానేయలేదు ఆయన. तो उन्होंने युद्ध करना नहीं ఆయన छोड़ा. ఎటు వెళ్ళినా యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. वो कहीं भी जाते थे वहां पर युद्ध होता था. ఆ యుద్ధం చేసేటప్పుడు और जब युद्ध करते थे నియమమునకు బయటకు వెళ్లి యుద్ధం చేశాడు ఆయన. और सारे नियमों को बाहर उल्लंघन करके वो युद्ध దేవుడికి करते थे. ఇష్టం లేదు అది. और वो बात जो है वो परमेश्वर को अच्छा नहीं అందుకు लगता. దేవుడు అన్నాడు నీ చేతులు బహుగా రక్తము కార్చిన చేతులు అన్నాడు. और वो इसलिए परमेश्वर ने कहा आपके हाथों से बहुतायत में लहू बहा हुआ है. నీ చేతులతోటి పరిశుద్ధమైనటువంటి పనులు చేయడానికి వీలు లేదు. और आपके हाथों से पवित्र काम करने के लिए आपको इजाजत नहीं है. ఈ మందిరం నువ్వు కట్టడానికి వీలు లేదని చెప్పి और ये मंदिर आप बांधने के लिए तैयार नहीं है. నేను ఎవరు కడతారని అడిగాడు. तो दाऊद ने पूछा कि ये मंदिर कौन నా बांधेगा? ఇంట్లో నుంచి ఒకరు కావాలని చెప్పాడు. मेरे घर से एक चाहिए करके నీ कहा. కుమారునికి ఇస్తాలే పో అని చెప్పాడు. वो परमेश्वर ने कहा आपके बेटे को मैं दो दूंगा. అందుకు సొలొమోను మందిరాన్ని కట్టించాడు. इसलिए राजा सुलेमान ने उस मंदिर को बांधा. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత వేరొక పని ఆయన దగ్గర లేదు. और सुलेमान ने जब मंदिर को बांध दिया तो उनके पास और दूसरा काम नहीं था. ఆయనకున్నటువంటి ఒకే ఒక పని, उनके पास एक ही एक काम था. ఆయన జ్ఞానమును లోకాలకి పంచుకుంటూ వెళ్తున్నాడు. और वो ज्ञान की बातें जो है उनको जो ज्ञान है संसार में बांटते जा रहे थे. జ్ఞానం పంచుకుంటూ और उस ज्ञान को बांटते ఆ बांटते జ్ఞానం మనోళ్ళకి ఎప్పుడు వచ్చిందో అర్థం కాలేదు. वो अज्ञान वाली बातें उनके मन में कब आई उन्हें नहीं पता ఆ था. దేవుని భక్తి నుంచి ఎప్పుడు తప్పుకున్నాడు అర్థం కాలేదు. और उस परमेश्वर की भक्ति से वो कब अलग हुआ नहीं पता था. ఆయన వివాహం మీద వివాహాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. वो विवाह के बाद विवाह एक दूसरी विवाह तीसरी विवाह वो करते गए. వివాహం చేసుకున్నందుకు దేవుడు ఆయన మీద కోప్పడలేదు. और विवाह कर लिया इसलिए परमेश्वर उनके ऊपर क्रोधित नहीं हुए. ఆ వచ్చినటువంటి భార్యలకు విగ్రహాలు వెనకాల నడుస్తున్నందుకు దేవుడు కోప్పడ్డాడు. और जो भी जितनी भी पत्नियां उनके पास थी उनके देवताओं के पीछे ये चल रहे थे इसलिए परमेश्वर వారికి బలిపీఠాలు కట్టించి గుడులు కట్టించి వారు వెనకాల వెళ్తున్నాడు అందుకు దేవుడు కోప్పడ్డాడు. और उन्हें बलिपीठ वो बनाकर वो उनके पीछे चल रहे थे इसलिए परमेश्वर उनके ऊपर क्रोधित हुए. ఆయన వివాహం చేసుకున్నందుకు కోప్పడలేదు. और उन्होंने बहुत सारे विवाह कर लिया इसलिए परमेश्वर क्रोधित नहीं थे. ఆయన ఎటువంటి నియమం ఇవ్వలేదు అక్కడ. और वहां पर कोई नियम नहीं दिया था. ఇది విన్న వాళ్ళకి కొంచెం అభ్యంతరం అనిపించవచ్చు. ये सारी बातें जो आप सुनते हैं तो आपको कुछ आशंका हो. మీరు బైబిల్ చదువుకోండి, నేను చెప్పే మాట కాదు అది. मैं आप बाइबल पढ़ सकते हैं मैं बोलने वाली बात नहीं है. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కాదు ఇది. ये आज्ञाओं में एक आज्ञा नहीं है. మీకు వదిలిపెట్టేశాడు. आपके ऊपर छोड़ दिया. ఇఫ్ యు ఆర్ అ వైస్ మ్యాన్ अगर आप बुद्धिमान हैं యు గో హెడ్ అన్నాడు దేవుడు. आप आगे बढ़ो करके कहते ఇఫ్ యు हैं. కెనాట్ మేనేజ్ వన్ अगर एक को आप नहीं संभाल सकते బీ సాటిస్ఫైడ్ విత్ వన్ అన్నాడు. आप एक से ही संतुष्टि कर लो करके స్తోత్రం హల్లెలూయా. అది మీ శక్తి మీద ఉన్నది. तो वो आपकी शक्ति के ऊपर है. స్తోత్రం हालेलुया. అలాగని చెప్పేసి ऐसे कहकर క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత नए नियम आने के बाद ఒక పత్ని మాత్రమే, ఒక పురుషుడు మాత్రమే, सॉरी ఒక స్త్రీ మాత్రం, ఒక పురుషుడు మాత్రమే. एक ही स्त्री एक ही पुरुष.
స్తోత్రం. हालेलुया. ఎందుకంటే किस लिए? మనం పరిశుద్ధ జీవితంలోకి ముందుకు అడుగు పెడుతున్నాం. हम पवित्र जीवन में अपना कदम आगे बढ़ाते हैं పాత నిబంధనలో పరిశుద్ధ జీవితం వైపు నడవలేదు వాళ్ళు. और पुराने नियम में वो पवित्र जीवन की ओर नहीं चले. నేనేం పాపం చేయలేదు, ఈ రోజు లెక్కేసుకుని కూర్చున్నారు అక్కడ వారికి. मैंने कोई पाप नहीं किया, आज के दिन उन्होंने अपना हिसाब लगाकर वहीं बैठ गए. అక్కడ వారు క్రియలను చూశారు, उन्होंने अपने कामों को वहां देखा ఇక్కడ దేవుడు మనస్సును చూస్తున్నాడు. और यहाँ पर जो है परमेश्वर के मन को ఇవి देखा. ఎంత పవిత్రంగా వెళ్తే అంత మంచిది. आप जितने पवित्र बनकर आगे बढ़ेंगे ఈ उतना మాట अच्छा. తీసుకొని మరలా తప్పుతో వల్ల కొంతమంది వెళ్తారు. और इस बात को लेकर फिर से अलग रास्ते पर लोग నేను चलते हैं. పరిశుద్ధంగా వెళ్ళాలి కాబట్టి నేను భార్య వదిలి పెడతాను, భర్తను వదిలి పెట్టేస్తాను. मैं पवित्र होकर चलना है इसलिए मैं पत्नी को छोड़ना हूँ, मैं पति को भी छोड़ देता हूँ. నువ్వు కట్టుకున్నది అనాథలాగా విడిచిపెట్టడానికి కాదు. आपने जिन्हें बांधा है उन्हें अनाथ रूप में छोड़कर नहीं जाना. వివాహం చేసుకున్నప్పుడు వారిని అనాథలాగా విడిచిపెట్టి వెళ్ళకూడదు. आपने विवाह अगर उनसे किया है तो आप उन्हें अनाथ छोड़कर नहीं నువ్వు వారిని जाना. మీద విడిచిపెట్టినట్లయితే వారు రోడ్డు మీద పడతారు. अगर आप उन्हें छोड़ देंगे तो वो रास्ते पर आ వారు जाएंगे. తప్పు పని చేసినట్లయితే దాని పనిష్మెంట్ నీకే వస్తుంది. अगर उन्होंने कोई गलत काम किया तो पूरा दंड आपके ऊपर आएगा. నీ వారిని సరిగ్గా చూసుకోకపోయినా పనిష్మెంట్ నీ మీదకి వస్తుంది. अगर आपने उनकी ठीक तरह से देखभाल नहीं की तो भी दंड आपके ऊपर దేవుడు आएगा. సేవ కొరకు పిలిచినప్పుడు ఏ భార్య భర్తలు విడదీయమని చెప్పలేదు और దేవుడు. परमेश्वर ने जब सेवा के लिए पुकारा है, किसी भी पति पत्नी को छोड़ने के लिए नहीं कहा. దేవుడు ఏమన్నాడు వివాహం చేసేటప్పుడు? परमेश्वर ने क्या कहा है विवाह करते वक्त? దేవుడు ఏ జతపరిచిన వారిని ఎవరు కూడా परमेश्वर जिन्हें इकट्ठा किया उन्हें कोई भी చెప్పండి చెప్పండి आप लोग దేవుడు कहिए. జతపరిచిన వారిని और परमेश्वर जिन्हें इकट्ठा किया है ఎవరు కూడా कोई भी విడదీయకూడదు. उन्हें छोड़ा अलग नहीं कर ఈ सकता. పాత నిబంధన నుండి కొత్త నిబంధన దాకా నెట్టుకుంటూ వచ్చారు ఈ మాటని. और इस पुराने नियम से नए नियम तक इस बात को लेकर आए हैं. ఇంకా వారి మనసులో సందేహం ఉన్నది. और फिर भी उनके मन में और भी संदेह था. అప్పుడు యేసు ప్రభు శిష్యులు కొంతమంది అడుగుతున్నారు, तब यीशु मसीह के चेले कुछ लोग पूछते हैं, కొంతమంది పరిశీలు వచ్చి ముందుగా ఆయన అడుగుతున్నారు. कुछ फरीसी सामने आकर पूछते हैं. మోషే రాశాడు కదా మేము విడాకులు ఇవ్వచ్చని, నువ్వేమంటున్నావు? मूसा ने लिखा है ना कि आप वहां पर तलाक ले सकते हैं, तो आप क्या कहते हैं? ఏమన్నాడు యేసు ప్రభు అప్పుడు? यीशु मसीह क्या कहते हैं మీకు తెలుసా आपको पता है? ఏమన్నాడు యేసు ప్రభు అక్కడ? यीशु मसीह ने वहां पर क्या कहा? మీ మనసు యొక్క కాఠిన్యమును బట్టి అలాగ రాశాడు కానీ లేకుండా రాసేటోడు కాదని చెప్పాడు. आपके मन की कठोरता को देखकर वैसा उसने लिखा है, वाक्य में उनका क्या लिखना वैसा ఆ नहीं. తర్వాత ఏం రాశాడు? उसके बाद क्या है? యేసు ప్రభు ఏమని చెప్పాడు ఆ తర్వాత? यीशु मसीह ने क्या कहा? ఒకవేళ ఎవరన్నా విడిపోవాలనుకున్నట్లయితే अगर कोई भी अलग होना चाहते हैं, ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటా కండిషన్? एक कंडीशन वहां पर रखे थे. वो क्या कंडीशन है? స్త్రీ పురుషుతోటి, పురుషుడు స్త్రీతోటి నమ్మకంగా లేకపోతే మీరు విడిపోవచ్చు. अगर स्त्री पुरुष से या पुरुष स्त्री से अगर विश्वास नहीं है एक दूसरे के ऊपर, तो आप अलग हो सकते हैं. అంటే అర్థం ఏంటి? इसका अर्थ क्या है? స్త్రీ పురుషుడిని మోసం చేస్తే ఆ పురుషుడు వదిలిపెట్టొచ్చు. अगर स्त्री ने पुरुष को धोखा दिया है तो वो वहां पे अलग हो ఏ सकते हैं. విషయంలో? कौन से विषय में? పాకెట్లో ఉన్న డబ్బు దొంగతనం చేసి మోసం చేయడం కాదు. और जेब में से पैसा निकाल कर उसे धोखा देना नहीं कहते हैं. ఇల్లు ఆస్తి ఇంకొకరికి రాస్తే ఆ మోసం కాదు. और ये अपनी संपत्ति दूसरे नाम के कर देना, वो धोखा नहीं. మీకు తెలుసు, మీరు పెద్దవాళ్ళు అందరూ కూడా మెచ్యూర్, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. आप सभी लोग बड़े हैं, मुझे बताने की जरूरत नहीं है. ఏ కారణం చేత మీరు ఒకరి నుంచి ఒకరు దూరం కావచ్చు రాస్తున్నది. और क्या किस कारण से एक दूसरे से अलग हो सकते हैं, वो कारण वहां पर लिखा है. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, लेकिन परमेश्वर का कहने वाला बात क्या है? మీ నడక, మీ అడుగులు और आपकी जो चलन और आपके जो कदम है అవి పరిశుద్ధత వైపు నడుస్తూ ఉండాలి. वो पवित्रता की ओर चलते जाना ఆ है. క్రీస్తునకు కలిగిన మనస్సును తెచ్చుకోవాలి. और उस मसीह का जो मन है वो मन को अपने अंदर సో ले जाना. మూవ్ ఆన్, ముందుకు నడుస్తూ ఉండు. तो आगे बढ़ो और आगे बढ़ते जाओ. ఎక్కడి వరకు నడుస్తూ ఉండు? और कहां तक आगे चलना ఆ है? క్రీస్తు స్వభావం నీలో వచ్చే వరకు నడుస్తూ ఉండు. और उस मसीह का स्वभाव आपके अंदर आने तक आप आगे चलते जाओ. ఆ ముగ్గురు శిలువ మీద ఉన్నారు. वो 3 लोग सलीब के ऊपर थे. ముగ్గురు శిలువ మీద ఉన్నారు. 3 लोग सलीब के ऊपर थे. క్రీస్తు యేసు మధ్యలో ఉన్నాడు. और यीशु मसीह जो है बीच में थे. ఇటు ప్రక్కన ఉన్న వారు తప్పు చేసిన వాళ్ళు. जो दाईं ओर और जो बाईं ओर थे वो लोग ने गलत काम किया. వారి గుణమును బట్టి, వారి లక్షణములను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిలువ మీదకి తీసుకొచ్చారు. उनके गुण के कारण, उनके लक्षण के कारण और उनके कामों के कारण वो सलीब के ऊपर लेकर కానీ आए. యేసు క్రీస్తుని వారు కోపంతో శిలువ మీదకి తీసుకొని వచ్చారు. और लेकिन यीशु मसीह को वहां के लोगों ने गुस्से के कारण उन्हें सलीब के ऊपर కానీ लेकर, ఆయన చనిపోవాలి. ఆయన పుట్టిందే చనిపోవడానికి. लेकिन उन्हें मरना है. उन्होंने जन्म लिया है मरने के लिए. ఎవరితో సమానంగా సిలువ వేస్తున్నారు? और किसके समानता में वो उसे सलीब पर लेकर जा रहे हैं? ఎవరైతే దోషులుగా ఉన్నారో, దొంగలుగా ఉన్నారో, నేరస్తులుగా ఉన్నారో వారితో సమానంగా. जो दोषी हैं, जिन्होंने चोरी का काम किया, उनके समानता में उसे वहां पर सलीब पर కానీ लेकर गए. యేసు ప్రభు ఇక్కడ వారి గుణములలో వారి గుణాలు తెచ్చుకోలేదు. लेकिन यीशु मसीह ने यहाँ पर उनके गुणों
को अपने अंदर लाने नहीं दिया ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి గుణాన్ని అలా కాపాడుకున్నాడు ఆయన. और उस स्वर्गराज से आया हुआ वो गुणों को उन्होंने वहां पर ఆ పరలోకం నుంచి వచ్చిన స్వభావాన్ని అలాగే కాపాడుకున్నాడు. और वो स्वर्गराज से जो स्वभाव आया था उन्होंने उसे बचा कर रखा. ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. उन्होंने अपनी पवित्रता को बचाए रखा. ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. वो आगे बढ़ते जा रहे हैं. ఆయన ఆపాలని అనేక శక్తులు ప్రయత్నం చేశాయి. उन्हें रोकने के लिए अनेक शक्तियों का प्रयास किया, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. लेकिन वो आगे बढ़ते. ఎవరు ఆపలేకపోయారు. कोई भी नहीं रोक ఆయన पाया శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించేశాడు. और उन्होंने सलीब के ऊपर अपने प्राणों को छोड़ दिया పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన మరణించాడు. और पवित्र लहू को बहाकर वो वहां पर सलीब पे मर गए తన ఆత్మను తన తండ్రి చేతులకు అప్పగించేశాడు. और उनकी आत्मा को अपने पिता के हाथ में सौंप दिया. ఏ घड़ीలో కూడా నువ్వు అపరాధంలో పడకూడదు. और कोई भी घड़ी में आप किसी भी अपराध में नहीं ఏ गिरना है. घड़ीలో కూడా మనం పాపంలో పడకూడదు. और किसी भी घड़ी में हम लोग पाप में नहीं गिरना है. ఒకవేళ ఎక్కడన్నా పడిపోయిన మరల వెంటనే లేచి ముందుకు నడవాలి. अगर कहीं पर भी ऐसा ना हो आप गिर जाते हैं तो तुरंत ही उठकर आगे అక్కడ बढ़ना है. ఉండిపోకూడదు. वहां पर नहीं ఆ रुकना है. పాపంలో నిలిచిపోకూడదు. वो पाप में नहीं रुकना అక్కడ है. నుంచి ముందుకు కొనసాగాలి. वहां से आगे बढ़ना है. Move on అని దేవుడు మాట్లాడుతున్నాడు. और आगे बढ़ो करके परमेश्वर Amen, आपसे बात कर रहे हैं. आमेन, Praise the हालेलुया, Lord, hallelujah. हालेलुया. మనిషి యొక్క జీవితము సుందరమైనటువంటి జీవితం. मनुष्य का जीवन जो है बहुत ही सुंदर जीवन है. ఆమేన్, హల్లెలూయా, आमेन, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నేను ఒక రోజు ఒక ఇక్కడ మార్కెట్ లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను मैं एक दिन मार्केट में शॉप में गया था. అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. वहां पर एक व्यक्ति बैठे थे. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. वो इंग्लिश में बात कर रहे थे. ఆయన ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనకి లివింగ్ వాటర్స్ వచ్చేసి. और वो इंग्लिश इसलिए बात कर रहे थे उनके अंदर जीवन का वाटर आ गया. ఏంటా లివింగ్ వాటర్స్ అంటే? और वो लिविंग वाटर्स क्या है? ఓకే, చక్కగా తాగేస్తున్నాడు, బాగా ఫుల్ గా తాగేస్తున్నాడు. अच्छी शराब पिए हुए वो बैठा था. ఇక్కడ ఒక షాప్ పేరు లివింగ్ వాటర్స్ అని ఉందన్నమాట. यहाँ पे एक शॉप का नाम है लिविंग वाटर. ఇక పన్వేల్ వెళ్ళే దారిలో ఒక షాప్ ఉన్నది, పెద్ద బోర్డు లివింగ్ వాటర్స్ అని ఉన్నది. और वो पनवेल जाने के रास्ते में बड़ा बोर्ड लिखा है लिविंग वाटर. మేము వెళ్తున్న కారు 110 స్పీడ్ మీద వెళ్తుంటే ఒకసారి నా దృష్టి అక్కడ పడింది. मैं 110 की स्पीड में हमारी गाड़ी में जब आगे बढ़ रहा था तो मेरी మరలా नजर వెనక్కి गई. తిరిగి చూస్తే నేను ఏమిటి అని చెప్పేసి. मैं फिर से पीछे मुड़ के देखा वो क्या है. ఏమిటి లివింగ్ వాటర్స్ అని చూస్తే तो ये लिविंग वाटर्स का अर्थ क्या है? వైన్ షాప్ పేరు అదన్నమాట. वो एक वाइन शॉप का సో नाम है. ఈయన చక్కగా లివింగ్ వాటర్స్ తాగున్నాడు అన్నమాట. ये अच्छा वो शराब पिए हुए था. నేను అక్కడ నుంచున్నప్పుడు నన్ను చూశాడు. मैं वहां पर जब खड़ा था मुझे देखा. ఇంకొకరిని చూశాడు. दूसरे को देखा. ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. और उन्हें वो तकलीफ दे रहे थे. ఆ షాప్ ఆయనకు కోపం వస్తూ ఉన్నది. और शॉप के मालिक को उन्हें गुस्सा आ रहा है. నన్ను చూసి वो मुझे देखकर లైఫ్ ఈజ్ లైక్ ఎన్ ఐస్ క్రీమ్ అన్నాడు ఆయన. वो मुझे कहते हैं जो जीवन जो है एक आइसक्रीम के समान है. ఈట్ ఇట్ బిఫోర్ ఇట్ మెల్ట్స్ అన్నాడు. और उसे खा लो, वो पिघलने से पहले उसे खा लो. నేను ఆయన చూసి मैंने उन्हें देखकर నువ్వు టైం కంటే ముందు దాన్ని పిగలు చేసే నువ్వు దాన్ని ఏమంటారు మెల్ట్ చేసేసామని చెప్పాను. मैंने कहा उन्हें आपने समय से पहले उसे पिघला दिया. లైఫ్ ఇస్ నాట్ దట్ డెలికేట్ యాజ్ ఐస్ క్రీమ్ అని చెప్పాను. मैंने कहा कि जो जीवन है वो उतना आइसक्रीम के समान उतना डेलिकेट नहीं है. కొంచెం టెంపరేచర్ కి కరిగిపోయేటువంటిది కాదు జీవితం. थोड़ा टेम्परेचर से पिघलने वाला नहीं है ये I जीवन. said life is beautiful. मैंने कहा कि लाइफ जीवन जो है बहुत ही Life is सुंदर है. very beautiful. मैंने कहा लाइफ बहुत जीवन जो है बहुत Life ही is सुंदर very है. long. और जीवन बहुत ही लंबा है. Enjoy before life consumes you అని చెప్పాను. और उसे आप लोग उसे एंजॉय कीजिए जीवन आपको कंज्यूम करने से पहले. కన్స్యూమ్ అంటే అది నేను మింగే ముందుగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేయని చెప్పాను. उसे वो आपको निगलने से पहले आप उसे एंजॉय कीजिए. బైబిల్ ఏమని చెప్తుంది? बाइबल क्या कहता है? మన జీవితం మన ప్రాణం అనేది हमारा जीवन हमारा प्राण जो है అది ఒక నీటి బుడగ లాంటిది అన్నమాట. एक पानी के फुगे के समान है. ఆ తర్వాత అది ఒక గడ్డి పువ్వు లాంటిది అని చెప్పాడు. और या फिर एक घास के समान है. లేదా ఒక ఆవిరి లాంటిది అని చెప్పాడు. या फिर एक भाप के समान है. దానికి అర్థం ఏమిటంటే उसका अर्थ क्या है? ఏదో ఒక రోజున అది పోతుందని అర్థము. कोई भी एक दिन वो जाएगा उसका अर्थ है. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితము జీవించడానికి ఇచ్చాడు. परमेश्वर ने हमें जो जीवन दिया है वो जीने ఇది के लिए. మనం అనుభవించడానికి ఇచ్చాడు మనకి. और इसका अनुभव करने के लिए हमें ఇది दिया. మనం సంపూర్ణంగా జీవించడానికి ఇచ్చాడు. और ये संपूर्ण रीति से हमें जीने के लिए दिया. ఒకవేళ మరణం మధ్యలో వచ్చినట్లయితే దేవుడికి స్తోత్రం. अगर मृत्यु बीच में आ जाती है तो परमेश्वर की महिमा అది हो. ఆయన కొరకు మరణించవలసి వస్తే, अगर वो परमेश्वर के लिए मरने के लिए ఆయన अगर आए, శిష్యుల వలె మరణించవలసి వస్తే, अगर उनके चेले के समान मरने के मृत्यु का समय आया, ఆయన యొక్క లేక స్టెఫెన్ వలె మరణించవలసి వచ్చినట్లయితే, लेकिन नहीं तो या फिर स्टीफेनस के समान अगर मृत्यु का समय आया तो, అప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా దేవుని పరలోక రాజ్యంలో ఆయన బలిపీఠం దగ్గర ఉంటాయి. और तब वो सारी आत्मा जो है परमेश्वर के राज्य में उनके बलिपीठ के पास रहेगी. ఇస్కరియోతు యోధాలాగా మరణించినట్లయితే अगर इस्करियोत यूदा के समान अगर मृत्यु आती है, దేవుడు మరొక అవకాశాన్ని ఇవ్వడు.
परमेश्वर दूसरा अवसर हमें नहीं देगी। ఎవరు కూడా వారి ప్రాణాన్ని తీసుకుంటే దేవుడు మరొక అవకాశం ఇవ్వడు. कोई भी अगर अपने प्राण को अपने आप ही ले लेता है तो परमेश्वर दूसरा मौका नहीं। లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. तो जीवन जो है बहुत ही सुंदर है। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा। హల్లెలూయా. हालेलुया। మీ శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటే మీ ప్రాణం అంతసేపు ఆ శరీరంలో ఉంటుంది. आपका शरीर जितना तंदुरुस्त रहेगा आपके प्राण उतने समय उस शरीर में रहेगा। దేవుడు రోగమునకు గురి కావడానికి మీ శరీరాన్ని సృజించలేదు. और परमेश्वर ने बीमारियों को आपके शरीर में रखने के लिए शरीर आपको नहीं दिया। స్వస్థత కొరకే దేవుడు ఆరోగ్యం కొరకే మీ దేహాన్ని సృజించాడు. और तंदुरुस्ती के लिए ही इस शरीर को परमेश्वर ने सृष्टि की है। ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మూలుగుతూ మూలుగుతూ దేవుడి సన్నిధిలో కూర్చోకూడదు. अगर आप మూలగటాన్ని ఏమంటారు? ఓకే రైట్. నొప్పులతో బాధపడకుండా దేవుడి సన్నిధిలో కూర్చోకూడదు. अगर आप दर्द से परमेश्वर के सानिध्य में नहीं बैठना। కొన్ని నొప్పులు మనకు దేవుడి దగ్గర నుంచి తన చిత్తములాగా వస్తూ ఉంటాయి. और कुछ दर्द जो है हमें परमेश्वर की ओर से उनकी इच्छा के अनुसार आते हैं। అన్ని కాదు और सारे दर्द नहीं, కొన్ని कुछ दर्द। అపోస్తలుడైన పౌలుకు ఒకటి వచ్చింది అటువంటిది. प्रेरित पौल को एक दर्द वैसे ఆయన आया। ఏమంటున్నాడు? वो क्या कहता అయ్యా है? నన్ను బాగు చేయి అంటున్నాడు. मुझे ठीक करो। దేవుడు బాగు చేయలేదు. परमेश्वर ने उन्हें మరలా ठीक బాగు చేయని అడిగాడు. उन्होंने कहा कि मुझे फिर से దేవుడు ठीक మరలా करो। చేయలేదు. परमेश्वर ने फिर से ठीक మూడోసారి వెళ్ళి నన్ను బాగు చేయని అడిగాడు. जब तीसरे बार वो जाकर मुझे ठीक అప్పుడు करो దేవుడు ఏమన్నాడు? तब परमेश्वर ने నేను क्या నిన్ను कहा? బాగు చేయనని చెప్పాడు. मैं आपको ठीक नहीं करूंगा। మరేమిస్తా బాగు చేయకపోతే? तो अगर आप मुझे ठीक नहीं करोगे तो मुझे क्या देगा? తీసుకొని పో అని చెప్పాడు. तो परमेश्वर ने कहा मेरी कृपा को लेकर जाओ। ఆమేన్. హల్లెలూయా. आमेन हालेलुया। నా కృప నీకు చాలు అని చెప్పాడు. परमेश्वर ने कहा मेरी कृपा तेरे लिए काफी है। ఆమేన్. आमेन హల్లెలూయా. हालेलुया। క్రీస్తు యేసు పొందినటువంటి ఆ కొరడా దెబ్బల వల్ల మన శరీరంలో రోగానికి స్వస్థత కలుగుతుంది. और यीशु मसीह को उस चाबुक के मार से जो घायल शरीर उनका हुआ था उससे हमारे शरीर में स्वस्थता आई। ఆయన దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యం కలుగుతుంది. और उस मार के कारण हमें तंदुरुस्ती मिली है। ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీకు రోగం ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క గాయాలను జ్ఞాపకం చేసుకో. अगर आपके शरीर में कोई बीमारी है यीशु मसीह के उस घायल शरीर को याद ఎందుకు ఈ మాటను పోలిక చేశాడంటే ఇక్కడ यहाँ पर इन बातों को मिलाकर इसलिए बताया నీకు है కలిగిన నొప్పి आपको जो दर्द हुआ है ఆయనకు కలిగిన నొప్పి या उनको जो दर्द हुआ था ఈ రెండు నొప్పులు ఉన్నాయి. ये दोनों दर्द हमें दिखाई కానీ पड़ते हैं। ఆయన लेकिन वो जो है ఆ నొప్పిలో वो दर्द में నీకు స్వస్థతను కలుగజేస్తాడు. आपको चंगाई लेकर आते हैं। ఆమేన్. హల్లెలూయా. आमेन हालेलुया। నీకు కలిగినటువంటి బాధను ఆయన అనుభవించగలడు. आपको जो दुख हुआ है वो अनुभव कर चुके हैं। నీకు కలిగిన నొప్పి ఆయన గ్రహించగలడు. और आपको जो दर्द हुआ है वो ग्रहण कर सकते అందుకు हैं। ఆయన గాయములలో నుండి నీకు స్వస్థత కలుగుతున్నది. और इसलिए उनके घायल शरीर से आपको चंगाई मिलती है। ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు ఆరోగ్యంగా నిలబడు. इसलिए आप तंदुरुस्ती से खड़े रहे। నీవు సంతోషంగా నిలబడు. आप खुशी के साथ खड़े रहे। ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీ ఇంటి నిండా ఆశీర్వాదాలు तब ఉంటాయి. आपके घर पूरा भरकर आशीर्वाद ఆమేన్. रहेगा। హల్లెలూయా. आमेन, నీ हालेलुया। ఇంటిలోకి ఆశీర్వాదం నువ్వే తెచ్చుకోవాలి. आपके घर के अंदर आशीर्वाद आप ही लेकर आना నీ है। ఇంటిలోకి ఆశీర్వాదం ఎవరు తెచ్చిపెట్టరు? आपके घर के अंदर आशीर्वाद कोई और नहीं लेकर ఎవరన్నా आएगा। వచ్చారైతే अगर कोई ऐसा हो ఈ आते हैं, ఆశీర్వాదం దొంగతనం చేసుకొని వెళ్తారు. आपके आशीषों को चुरा कर ही जाएंगे। ఎవరు మీకు ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు రారు. कोई भी आपको आशीर्वाद देने वाले नहीं దేవునికి आएंगे। స్తోత్రం. గమనించాలి మాట. परमेश्वर की महिमा और इस ఇది बात का మీ ध्यान ఇల్లు दीजिए। కాబట్టి ये आपका घर है, इसलिए ఇంటిలో ఆశీర్వాదం మీరే తెచ్చుకోవాలి. आपके घर के अंदर आशीर्वाद आप ही लेकर आना है। మీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు మీరే బయటికి పంపించుకోవాలి. आपके घर में जितने भी जितने भी दर्द हैं वो आपने ही बाहर लेकर जाना है। ఒకసారి నేను బ్యాచులర్ ఉన్నప్పుడు एक बार जब मैं बैचलर था నన్ను అందరూ కూడా బ్రదర్ వెన్ ఆర్ యు గెటింగ్ మ్యారీడ్ అని అడిగేవాళ్ళు. मुझे सब कहते थे कि भाई आप कब शादी करोगे। ఐ యూజ్డ్ టు సే లైక్ యు ప్రే ఫర్ మీ అని చెప్పేటోండి. मैं ऐसा कहता था कि मेरे लिए प्रार्थना करो। సో ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, నేను వివాహం చేసుకుంటానని तो చెప్పేటోండి. मैं कहता था आप प्रार्थना करो मैं शादी कर लूंगा। ఒక రోజు ఒక వివాహానికి నన్ను పిలిచారు. एक दिन एक शादी में मुझे बुला लिए ఆ వివాహంలో రిసెప్షన్ నేనే కండక్ట్ చేయాలి. और वो विवाह में रिसेप्शन मैंने ही कंडक्ट करना है। పాస్టర్ గారు నాకు అప్పగించారు ఆ బాధ్యతను. और पास्टर साहब ने मुझे वो जिम्मेदारी सौंपी थी। నేనన్నా నేను ఇది చేయనని చెప్పాను. मैंने कहा मैं ये नहीं करूंगा ఎందుకంటే నేను బ్యాచులర్, ఐఎమ్ సింగిల్ పర్సన్. क्योंकि मैं एक सिंगल पर्सन हूँ, मैं बैचलर हूँ। నేను వధువరులను ఎలాగ ఆశీర్వదించగలను? मैं उस वधु को वर को कैसे मतलब ఆయన आशीर्वाद నువ్వేం ఆశీర్వదించొద్దు, आपको ये आशीर्वाद देने की जरूरत नहीं। ప్రోగ్రామ్ ముందుకు నడిపించని చెప్పాడు. आप वो कार्यक्रम को आगे बढ़ाओ। అంతా నడిచిపోయింది, सब पूरा काम हो गया, చాలా ఘనంగా నడిచిపోయింది. बहुत ही अच्छे से वो काम हो ఆ गया। తర్వాత పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. उसके बाद पासवान जी ने एक बात कहा, బ్రదర్ ఎవరి నమ్మకం మీద కూర్చోవాక అన్నాడు. किसी के भी विश्वास के ऊपर आप नहीं बैठना, ఎవరి మీద నమ్మకం పెట్టుకొని కూర్చోవాక, और किसी के ऊपर भी विश्वास रखना नहीं। ఎవరు నీ కోసం ప్రార్థన చేయరు బ్రదర్ అని చెప్పాడు. कोई भी आपके लिए प्रार्थना नहीं करेगा ब्रदर।
నా పాస్టర్ గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారు? मैंने कहा पास्टर साहब आपने ये बात क्यों నా कहा? కొడుకు పెళ్లి నేను చేశాను, मेरे बेटे का विवाह मैंने किया है, నీ పెళ్లి మీ తల్లిదండ్రులు చేస్తారు. आपका विवाह जो है आपके माता पिता करेंगे. వారికున్న భారం ఎవరికి ఉండదు. उनका जो भार होता है वो किसी को नहीं होता. నీకున్న భారం ఎవరికి ఉండదు. आपको जो भार होता है वो किसी को नहीं వారు होता. ప్రార్థన చేస్తున్నారని రెండు మాటలు ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తారు. और प्रार्थना करने के लिए जब कहते हैं दो बात वो प्रार्थना करके छोड़ देते हैं. కానీ మీ బరువుని ఎవరు కూడా మోసుకొని ముందుకు వెళ్ళరు. लेकिन आपका जो भार है वो कोई और उठा कर नहीं కాబట్టి जाता. నీ ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదములు నీవు తెచ్చుకున్నవి. इसलिए आपके घर के अंदर के आशीर्वाद जो है आपने लेकर आना है. ఇంట్లో ఉన్న బాధలు బయటకు పోవాలంటే నీవే పంపించుకో. और आपके अंदर की जो भी दुख है वो भी आपने ही बाहर डालना है. आपके घर के जो भी संकट दुख बाधाएं हैं, आपके घर के जो भी संकट दुख और बाधा है वो आपने ही बाहर करना. స్తోత్రం హల్లెలూయా. आमेन हालेलुया. I tell you once again, मैं फिर से कहता हूँ అంత మనోహరమైనది. और सब कुछ बहुत ही मनोहर है. Everything is beautiful. और सब कुछ बहुत ही अच्छा है, सुंदर है. గమనించాలి మాటని. आप लोग ध्यान दीजिए. Everything is beautiful. और बहुत ही सुंदर है. ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని చెప్పాడు. और जो सुंदरता है वो जिसके पास आंखें होती है उसके अंदर ही दिखा रहता है. देखने वाले की आंखों में होती है. देखने वाले की आंखों में होती है. అందం అనేది ఎవరి దగ్గర ఉంటుందట? और जो सुंदरता किसके पास होती है? ఎవరి దగ్గర ఉంటుంది? किसके पास होती है? చూసేవారి जो देखने वाला होता है కళ్ళలో ఉంటుంది. उनके आंखों में होता है. స్తోత్రం हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందం ఎక్కడ ఉన్నది? और सुंदरता कहाँ है? చెప్పండి ఎక్కడ ఉన్నది? सुंदरता कहाँ है? ఆల్రైట్ ఓకే. మన రోడ్ మీద వెళ్తూ ఉన్నాం. हम लोग रोड में जाते हैं. ఒక పెద్ద గుట్ట ఎదురైంది. एक बड़ा ढेर हमारे सामने आ गया. అది చూసిన తర్వాత वो देखने के बाद మన కోపం వచ్చింది. हमें गुस्सा आया. కొంచెం దాటుకుంటూ వెళ్తే कुछ उसे पार करके आगे పెద్ద गए, గుంట వచ్చింది. एक बड़ा खड्डा आ गया. అది చూసిన తర్వాత वो देखने के बाद కోపం వచ్చింది. तो हमें गुस्सा आया. ఎందుకు? किस लिए? మన దారిలో ఉన్నది. क्योंकि वो हमारे रास्ते के बीच में आ गया. అంతేనా? इसलिए ఆల్రైట్ కొంచెం ముందుకు వెళ్దాం. थोड़ा और आगे बढ़. మన బండి తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నాం. हम गाड़ी लेकर ऐसा चलते हैं. అలా వెళ్తూ 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 ఒక 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. और ऐसे ही जाते जाते 60-70 किलोमीटर आगे गए. అక్కడికి వెళ్ళినప్పుడు और वहां पर जाने के మన बाद బండి ఇలా 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 ఎస్సి వంకరలు తిరుగుతా ఉంది రోడ్డు మీద. और हमारा जो गाड़ी है वो ऐसे 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 एस की तरफ जैसे सी के समान घूम रहा है. అప్పుడు तब మనం ఇలా చూస్తున్నాం. तो हम लोग ऐसा देखते हैं नीचे. అక్కడ ఒక గుంట కనిపించింది. वहां पर बहुत बड़ी खाई दिखाई दी. ఏమిటా గుంట? और वो దాన్ని వ్యాలీ అంటారు. और उसे वैली कहते हैं. అది చూసిన తర్వాత ఏమన్నావు? उसे देखने के बाद क्या कहते हैं? कितनी सुंदर है. ఏమన్నావు? क्या हम क्या कहते हैं? మరి ఇక్కడ చూసిన గుంట, और यहाँ पर जो खड्डे को देखा, మనం చూసే కొండలు हम जो पहाड़ को देखते అది हैं రాళ్ల గుట్ట, और वो पत्थरों का एक बड़ा ढेर है. మట్టి కుప్ప. और वो मिट्टी का एक बड़ा ढेर है. కొండ కనపడగానే और जैसे ही वो पहाड़ दिखता है, నిద్రపోయే చిన్న పిల్లలు లేపి అదుగు అదుగు కొండ కొండ కొండని చూపిస్తారు. जो सोए हुए छोटे बच्चों को भी उठाकर दिखाते हैं वो देख बड़ा बड़ा पहाड़ जा रहा है. Beauty lies in the eyes of the beholder. जो सुंदरता है देखने वाले के आंखों में होता है. Amen. आमेन. Hallelujah. हालेलुया. Everything is beautiful. और सब कुछ बहुत ही सुंदर है. Only difference is और सिर्फ एक ही अंतर your है, eyes. आपकी आंखें అవి ఎలా చూస్తున్నాయి? वो कैसे देखते हैं. Life is beautiful. గమనించాలి. जीवन जो है बहुत ही सुंदर है. Amen. आमेन. Hallelujah. हालेलुया. మన జీవితం అనేది మనోహరమైనటువంటిది, అందమైనటువంటిది. हमारा जो जीवन है बहुत ही मनोहर है, बहुत ही सुंदर है. ముందున్నటువంటి ఆ అందాన్ని చూసుకుంటూ ముందుకు కొనసాగుదాం. आगे जो आने वाली जो सुंदरता है उसे देखते देखते हम आगे बढ़ते हैं. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. కొన్నిసార్లు మన ముఖం మీద కొన్ని పింపుల్స్ లేకుంటే ఏదో వచ్చేసి బాయిల్స్ వస్తాయి. और कुछ समय हम ऐसा देखते हैं हमारे चेहरे के ऊपर कुछ पिंपल्स या फिर बॉयल्स आता है, లేకుంటే ఏదో కుట్టేస్తుంది మనల్ని. या फिर कुछ आके काट देता है. అప్పుడు మన ముఖం ఇట్లా వాసిపోతుంది. तो अब हमारा चेहरा सूज जाता है, మనకి చూడటానికి ఇష్టం అనిపించదు. हमें देखने के लिए अच्छा नहीं మరి लगता. కొంతసేపు తర్వాత लेकिन कुछ समय के అది बाद వెళ్ళిపోతుంది. और वो बाहर निकल जाता है. అలా మనం చూసుకుంటూ ఉంటాం. और फिर से हम अपने चेहरे को देखते हैं. జీవితం కూడా అటువంటిదే. और जीवन भी ऐसे ही है. దేవుడు సృజించినటువంటి సృష్టి అంతా కూడా అందమైనటువంటిది. और परमेश्वर ने जिस सृष्टि के सृष्टिकर्ता सृष्टि को उन्होंने बनाया है वो भी बहुत ही सुंदर है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. మన బైబిల్ వాక్య ధ్యానములో మనం ఉన్నాం. हम बाइबल के वचन के ध्यान में है. మనం ఐ థింక్ 13వ అధ్యాయం వరకు ఇప్పుడు వచ్చేసాం. हम जो है 13 अध्याय तक आ चुके हैं. और ఐ థింక్ 15th చాప్టర్ వరకు వచ్చాం కదా ఈ రోజు మనం. और ఎక్కడ వరకు వచ్చాం ఈ రోజు మన రీడింగ్ లో? 13, 14, 15 వరకు వచ్చేసాం. हम लोग 13, 14, 15 अध्याय तक आ चुके हैं. మీకు సపోర్ట్ గా కొంచెం మీకు హెల్ప్ చేయడానికి నేను దాని నుంచి కొన్ని మాటలు తీసుకుంటాను. और आपके थोड़ा आपको हेल्प करने के लिए उसमें से कुछ वचन मैं लेता हूं. కొన్నిసార్లు బైబిల్ చదవడం కష్టం అనిపిస్తుంది. और कुछ समय जो है बाइबल पढ़ना बहुत ही कष्ट. బైబిల్ అర్థం కాదు. बाइबल समझ में नहीं आता. నేను చెప్పేది ఏంటంటే मैं क्या कहता हूं, అది ఒక దృశ్యంలాగా చూసుకుంటూ మీరు చదువుతూ ఉండండి. और एक है वो कहां
దృశ్యంలాగా एक दृश्य जैसे उसे देखकर आप पढ़िए। రైట్ ఓకే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని రాసి और आदि में परमेश्वर ने इस धरती को और उस आकाश को बनाया। ఒకసారి భూమిని చూడండి, एक बार भूमि को दे दो, మీకు కనిపించేస్తుంది ఏమిటనేది, आपको ఆకాశాన్ని చూడండి। एक बार आकाश को देखो, ఆ తరువాత ఏం రాస్తుందంటే उसके बाद क्या लिखा है, అగాధ జలములు అన్ని కూడా కమ్ముకొని ఉన్నాయి అంటున్నాడు। और वो पूरा जल से भरा हुआ था करके, చీకటి ఉన్నది అంటున్నాడు। और पूरा अंधियारा छाया हुआ था। మీకు ఒక దృశ్యం గుర్తుకు రావాలి, आपको एक दृश्य सामने दिखाई देना। రోజు నేను మా స్వగ్రామైనటువంటి పిల్లుట్ల వెళ్తున్నాను। एक बार मैं हमारे गांव के रास्ते में चल रहा था, పిల్లుట్ల అనేటువంటి గ్రామానికి వెళ్తున్నాను। पिलुटला नाम का एक गांव में जा रहा था। అది పిడుగురాళ్ళ అనే ప్రదేశం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది। और वो एक जगह है पिडुगराला, वहां से 7 किलोमीटर आगे है। బస్సు వెళ్తే అక్కడ పిడుగురాళ్ళ వరకు వెళ్తుంది। बस जो जाता है वो पिडुगराल के वहां तक ही जाता है। ఈవినింగ్ 5 తర్వాత ఏ బస్సు మా ఊరికి ఉండదు। और शाम को 5 बजे के बाद कोई और बस वहां पर रहता है, ఏమీ ఉండదు అక్కడ, कुछ नहीं रहता है। సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళాలి। तो कोई भी वहां से जाना है तो चलते चलते जाना है। లేదు ఏదైనా ట్రాక్టర్ వెళ్తుంటే ట్రాక్టర్ వెనకాల వెళ్ళాలి। और नहीं तो कोई ट्रैक्टर अगर जाता है तो उसके पीछे होकर ఎద్దుల బండి వెళ్తున్నట్టు వెళ్ళాలి దాని మీద। और बैलगाड़ी अगर जाए तो उसके ऊपर बैठकर ఆ రోజు నేను దిగేటప్పటికి రాత్రి 11:30 అయింది। और मैं जब वहां पे उतरा तो रात के 11:30 बज चुके थे। అప్పటి నుంచి తెల్లారి వరకు నేను ఏం చేయాలి? तब वहां उस समय से लेकर सुबह तक मैंने क्या करना है, ఏమి వాహనాలు లేవు, कोई भी वहां पे कोई वाहन 7 नहीं। కిలోమీటర్లు నడిచి వెళ్దాం అనుకున్నాను। मैंने सोचा कि 7 किलोमीटर में चल के जाऊं, కానీ నడవడం అంత ఈజీ కాదు। लेकिन चलना उतना आसान नहीं। ఎందుకంటే किस लिए? నా వెనకాల సినిమాలు వస్తున్నాయి। मेरे पीछे जो है सिनेमा आ रहा है। నేను చూసినటువంటి సినిమాలు నా వెనకాల వస్తున్నాయి। मैंने जो भी मूवीज देखे थे वो मेरे पीछे आ रहे हैं। ఏమిటా సినిమాలో? और वो मूवी में क्या था, చీకటి। ఆ చీకటిలో ఏమొస్తారు? और वो अंधेरे में क्या आता है, ఏమొస్తాయి? क्या आता है, ఏమొస్తాయి? क्या आता है, ఏ సౌండ్ వచ్చినా కూడా గుడి తాడనేది। कुछ भी आवाज आता था तो मुझे मेरा पूरा हृदय हिल जाता था, భయం, डर लगता था। ఎందుకు? किस लिए? ఆ దయ్యాలు పగలపూట రాత్రి పూటే వస్తాయట। क्योंकि वो जो भूत है वो दिन में नहीं रात में ही आते నేను हैं। నడుచుకుంటూ వెళ్తున్నాను, मैं चलते जा रहा हूँ, ఎవ్వరు లేరు, कोई भी नहीं है। అమావాస్య రాత్రి और अमावस्या की रात है కట్టిక చీకటి और భయంకరంగా ఉన్నది। बहुत ही घनघोर अंधेरा था। నేను నడుచుకుంటూ వెళ్తాను। और मैं चलते जा रहा हूँ। కొంచెం ఒక ముందుకెళ్తే ఒక ట్రాక్టర్ వచ్చింది। थोड़ा आगे जाने के बाद ट्रैक्टर आ गया। ఎవరబ్బాయి వయ్యా అని అడిగాను। वो पूछे कि आप किसके बेटे हो? పలానా మక్కనోళ్ళ అబ్బాయినండి, फलाना मक्किना फैमिली से हूँ मैं, పిల్లట్లోకి వెళ్ళాలని చెప్పాను। पिलुटला में जाना है। అయ్యా నేను అంటలేదు, ఇక్కడ వరకు వెళ్తున్నానని చెప్పాడు। मैं वहां तक तो नहीं जा रहा, मैं यहीं पे करीब में जा रहा हूँ। పర్లేదు మనిషే వచ్చాడులే అని చెప్పి కొంచెం ధైర్యం వచ్చింది। मुझे मेरे अंदर हिम्मत आ गई कि मैंने एक मनुष्य को देखा నాకెవరు రాలేదు। और कोई आ ही नहीं। మరలా నడుచుకుంటూ వెళ్ళాను। फिर चलते हुए जा रहा మంచి నీళ్ల సౌండ్ వస్తుంది। और अच्छा पानी का आवाज आ रहा था। ఆ నీళ్ల సౌండ్ రావటం మాత్రమే కాకుండా और वो पानी का आवाज ही नहीं, ఆ నీళ్లలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి। और उस पानी के ऊपर से चल के जाना है। అక్కడ నిలబడి ఉన్నాను కొద్దిసేపు। वहां पर मैं खड़ा था कुछ समय तक। ఏమి లేవు, టార్చ్ లైట్ లేవు, ఏమి లేవు కదా। टॉर्च नहीं है, कुछ भी नहीं है। కొద్దిసేపు నిలబడి ఉన్నాను। कुछ समय तक ऐसे ही खड़ा ఒక था। ట్రాక్టర్ వస్తుందేమో, एक और ट्रैक्टर आएगा करके, ఇంకొక ట్రాక్టర్ కొద్దిసేపు తర్వాత వచ్చింది। कुछ समय के बाद एक और ट्रैक्टर आ ఆ गया। వెలుగులో ఆ నీళ్లు దాటుకొని వెళ్ళిపోయాను। और उसके उस रोशनी में वो पानी को क्रॉस అలా करके चले। నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు वो जब वैसे चलते हुए जा रहा అలా था, నడిచి ఇంటికి వెళ్ళిపోయాను। और वैसे चलते 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 मैं घर तक पहुंच गया। భూమి మీద అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నట్టు ఒక దృశ్యం మీరు గుర్తుపెట్టుకోవాలి। और इस धरती के ऊपर पूरा अंधेरा छाया था और वो पूरा जल से भरा हुआ था। ऐसा आप लोग ఒక పిక్చర్ మీ మనసులోకి తెచ్చుకోండి బైబిల్ చదివేటప్పుడు। और बाइबल पढ़ते समय एक पिक्चर आपके सामने लेकर అక్కడ आए। ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోండి। वहां पर जो व्यक्ति हैं उन्हें ले लीजिए। అగాధ జలముల మీద దేవుడి ఆత్మ అల్లాడుతూ ఉన్నదట। और उस जल के ऊपर परमेश्वर की आत्मा जो है मंडरा रहा था। ఆ ఆత్మ ఏమి చూస్తుందంటే నీటి లోపల और उस आत्मा ने पानी के अंदर क्या देखा? అక్కడ మట్టి కనిపించిందట। और वहां पर जो है मिट्टी दिखाई। దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు। और परमेश्वर ने उसे मिट्टी को बाहर ఆ निकाला। మట్టిలో ఏం కనిపించాడ? और उस मिट्टी में क्या दिखाई दिया? గమనించాలి, మట్టిలో ఏం కనిపించాయి? और मिट्टी में क्या दिखाई दिया? చెట్లు, మనిషి, మట్టి, ఆ నీటిలో జలరాశులు కనిపించాయి। ఓకే, దేవుడు వాటిని సృజించాడు అక్కడ। परमेश्वर ने उनकी सृष्टि की। రైట్, ఆ జలములలో ఆ యొక్క జీవులు నివసిస్తాయని చెప్పి దేవుడు చూశాడు వాటిని। और उस जल में वो सारे प्राणी वहां पर रहते हैं। परमेश्वर ने उनकी सृष्टि की। మట్టిలో ఏం చూశాడు ఆయన? और परमेश्वर ने मिट्टी में क्या देखा? జీవన్। ఆల్రైట్, మట్టిలో జీవమును చూశాడు और దేవుడు। परमेश्वर ने मिट्टी में जीवन को देखा। ఆ జీవం ఏ రూపంలో ఉన్న చెప్పండి? और वो जीवन किस रूप में था? లేదు, ఆ జీవం ఏ రూపంలో ఉన్నది? और वो जीवन किस रूप में था?
ఆల్రైట్, ఆ జీవం మొక్క రూపంలో ఉన్నది. और वो जो जीवन था एक पौधे के रूप में था. మొక్క లేకపోతే మనకు ఆహారం ఉందా? क्या पौधा नहीं होता तो हमारे लिए कोई भोजन रहता? చెప్పండి, ఉన్నదా? नहीं था. లేదు. ఎన్ని చేపలు తిన్నా కూడా కొద్దిసేపటికే, టేస్ట్ కే. और कितने भी मछलियां खाओ कुछ समय तक के लिए. ఆ తర్వాత उसके बाद బియ్యము, जो గోధుమలు అన్ని మనకు కావాలి కదా. चावल है, गेहूं సో है. మన ప్రాణం ఎక్కడ ఉన్నది? हमारा प्राण कहाँ था? దానిలోనే ఉన్నది కదా. రైట్, ఓకే. ప్రతి చెట్టులో కూడా జీవం ఉన్నది. हर एक झाड़ में जो है जीवन है. దేవుడు కేవలం మొక్కల్నే చూడలేదు. परमेश्वर ने केवल पौधों को ही नहीं देखा. దేవుడు అక్కడ పక్షులను కూడా చూశాడు. परमेश्वर ने वहाँ पर पक्षियों को भी देखा. అక్కడ పశువులను కూడా చూశాడు. वहाँ पर पशुओं को भी देखा. ఆ తర్వాత उसके बाद ఆ మట్టిలో ఒక మనిషిని కూడా దేవుడు చూశాడు. और परमेश्वर ने उस मिट्टी में एक मनुष्य को भी देखा. ఆ మనుష్యుడు ఆ దేవుడి స్వరూపంలో ఉన్నాడని చూశాడు. और वो मनुष्य जो है उस परमेश्वर के स्वरूप में थे, ये भी उन्होंने అందుకు देखा. దేవుడు తనను తన స్వరూపంలో, మానవుడి తన స్వరూపంలో సృజించుకున్నాడు. इसलिए परमेश्वर ने मानव का अपने स्वरूप में उनकी सृष्टि की. ఆయన ఏమని చెప్పాడు? उन्होंने क्या करके ఈ कहा? భూమి మీద ఉన్నవన్నీ, ये धरती के ऊपर ఆ जितने भी నీటిలో ఉన్నవన్నీ और उस पानी में जितने మీ भी ఆధీనములో ఇస్తున్నా నేను. सारी चीजें आपके अधीन में మీరు दे देता हूं. వాటిని మీ ఆధీనములో ఉంచుకొని మీరు రాజ్యం ఏలని చెప్పాడు. और आप जो है उन सारी चीजों को अपने अधीन में रखकर अपने राज्य को సో बताओ. దేవుడు ఒక్కొక్కటి సృజించుకుంటూ వచ్చినప్పుడు परमेश्वर ने एक एक चीज जब सृष्टि करते हैं, ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం సృజించాడు కదా. और वो सूरज को, चांद को और सारे तारे को उन्होंने మంచిది అన్నాడు. अच्छा है అన్నాడా లేదా? उन्होंने कहा. ఆకాశం భూమి సృజించాడు. आकाश और भूमि की सृष्टि మంచిది అన్నాడు. उन्होंने कहा अच्छा है. చెట్లను సృజించాడు, పశువులను, పక్షులను సృజించాడు. और पेड़ पौधे पशु पक्षियों की सृष्टि की. మంచిది అన్నాడు. उन्होंने कहा अच्छा है. ఇంకేం సృజించాడు ఆయన? और क्या किया उन्होंने? और किसकी सृष्टि की? ఇంకేం సృజించాడు? और किसकी सृष्टि की? మానవుని సృజించాడు. और मानव को उन्हें उनके ఏమన్నాడు తర్వాత? उसके बाद क्या कहा? మానవ సృజించి मानव की सृष्टि करके మంచిదా లేదా? उन्होंने कहा अच्छा है. మంచిది అన్నాడా లేదా? अच्छा है या नहीं कहा? అన్నాడా లేదా? उन्होंने कहा. ఆల్రైట్, ఓకే. దేవుడు మనుషుని సృజించినప్పుడు కూడా అదే మాట అన్నాడు. और परमेश्वर ने जब मनुष्य की सृष्टि की उन्होंने वही बात कहा. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. सब कुछ अच्छा है. గమనించండి మాట. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. और सब कुछ अच्छा है. ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. और सब कुछ सुंदर है. యాజ్ లాంగ్ యాజ్ యు కీప్ ఇట్. और जब तक तुम उसे रखते हो. నీవెప్పటి వరకైతే దాన్ని అందముగా లేకుంటే మనోహరంగా ఉంచుతావు అప్పటి వరకు అందం అది. और जब तक आप उसे सुंदर रखते हो, मनोहर रखते हो, वो तब तक ही सुंदर అలాగే रहता है. మొదటి అధ్యాయం నుంచి ఆయన రెండో అధ్యాయంలోకి వచ్చేస్తున్నాడు. और वैसे ही पहले अध्याय से वो दूसरे अध्याय में आ जाते हैं. ఆ తరువాత उसके बाद వారికి ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు. और उनको आशीर्वाद देते हैं वहां ఏమన్నా पर. ఆశీర్వాదం ఇస్తున్నాడు? और क्या करके आशीर्वाद देते हैं? ఏమంటున్నాడు? మీరు ఫలించి आप खुद फलो అభివృద్ధి చెంది और अपने आप को बढ़ाओ. తర్వాత उसके बाद భూమిని इस धरती को నింపండి అని అర్థం. पूरा भर दो. అంతేనా? उतना ही कहा. భూమిని इस धरती को నింపండి. भर दो. మనం ఏం చేస్తున్నాం తెలుసా? हम क्या करते हैं? పట్టణాలను నింపుతున్నాం. हम शहरों को भरते हैं. ఓన్లీ సిటీస్ ఆర్ ఓవర్ క్రౌడెడ్. सिर्फ शहर जो है वो ज्यादा भरे हुए हैं. మెట్రో సిటీస్ ఆర్ ఓవర్ క్రౌడెడ్. और वो उसमें भी मेट्रो सिटीज जो है वो भी ज्यादा है, ज्यादा बड़े हैं. ఒక్కసారి మీరు ట్రైన్ లో అలాగా కశ్మీర్, కన్యాకుమారి తిరిగి రండి. एक बार ट्रेन में कश्मीर से कन्याकुमारी घूमकर आइए, లేకుంటే బస్సులోనే మీ కారులో తిరిగి రండి. या फिर बस में या कार में घूमकर आइए. ఎన్నో ప్రదేశాలని ఖాళీగా ఉన్నాయి. बहुत सारे जगह जो है वो खाली जगह है. భూమి అంతా కూడా ఖాళీగానే ఉన్నది. और भूमि जो है पूरा खाली है. కానీ మానవుడు ఏమంటున్నాడు? लेकिन मानव क्या कहता है? పాపులేషన్ ప్రాబ్లం అంటున్నాడు. पॉपुलेशन प्रॉब्लम करके कहता అందుకే है. ఏమంటున్నాడు? इसलिए क्या करते ఒకటే हैं? ఒకటే ఒకటే ఇద్దరు మాత్రమే అంటున్నాడు. सिर्फ दो करके है, అంతకంటే ఎక్కువ అంటున్నాడు. उससे ज्यादा नहीं करके कहता నిజంగా పాపులేషన్ ప్రాబ్లమా? है. क्या वाकई में पॉपुलेशन प्रॉब्लम है? లేదు, పాపులేషన్ ప్రాబ్లం లేదు. पॉपुलेशन का कोई प्रॉब्लम. మనము ఆ ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం వచ్చి ఇక్కడ ఉంటున్నాం. और हम लोग जो है जिसे चुना है उस शहर में आकर हम रहते हैं. ఇరుకుగా ఉన్నటువంటి Sorry. ఓవర్ క్రౌడెడ్. ओवर क्राउडेड जगह पर जाकर हम लोग रहते हैं. మనం రాకముందు కూడా బాంబే ఇట్లాగే ఉంది. हम आने से पहले भी मुंबई ऐसी ही था. అంతే కదా? ऐसी ही था. ఇంతే జనాభా పెరుగుతున్నారు అనుకోండి, और जो जनसंख्या जो है वो बढ़ती जा रही है, కానీ ఓవర్ క్రౌడెడ్. लेकिन वो ओवर क्राउडेड है. ఢిల్లీ అలాగే ఉన్నది, दिल्ली भी ऐसी है, కలకత్తా అలాగే ఉన్నది, कोलकाता भी ऐसी పూనా है, అలాగే ఉన్నది, पूना भी ऐसी है, లేకుంటే ఏమంటారు దాన్ని, బెంగళూరు అట్లాగే ఉన్నది. बैंगलोर भी वैसी है. అన్ని అట్లాగే ఉన్నాయి. सभी चीजें, सभी शहर సో ऐसी. మనుషులు ఎక్కడికి వెళ్తున్నారంటే పట్టణాలకు వెళ్తున్నారు. मनुष्य जो है शहर की ओर बढ़ रहे हैं. ఎన్నో గ్రామాలు ఉండి ఖాళీగా ఉన్నాయి. बहुत सारे गांव जो है वो भी खाली हैं. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఏమన్నాడు? परमेश्वर क्या कहते हैं? ఏమన్నాడు? क्या कहते हैं? నింపమన్నాడు. भरो करके कहते ఎక్కడ? हैं. कहाँ? धरती के ऊपर. ఎక్కడ నింపమన్నాడు? ఆల్రైట్, ఓకే. దేవుడు హవ్వను సృజించినప్పుడు परमेश्वर ने जब हवा की सृष्टि की, ఆదము నిద్ర మేలుకొని आदम जब अपने नींद में से बाहर आता है, ఇది నరునిలోంచి తీయబడింది కాబట్టి నారి అనబడనని చెప్పాడు. ये नर में से निकाली गई है, इसे नारी करके नाम रखते हैं. కానీ రెండో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి लेकिन जब दूसरे अध्याय में आते हैं ఆమెకు పేరు పెడుతున్నాడు. और उनका नाम रखते हैं. నరుడు పేరు కాదు,
नर का नाम नहीं, నర్ అంటే పేరు కాదు, नर मतलब नाम नहीं, నారి అంటే పేరు కాదు, नारी का मतलब नाम नहीं है, జాతి, एक जाति का नाम है। ఆదము ఒక పేరు, आदम एक नाम है। ఇప్పుడు ఆదం ఏమని పేరు పెడుతున్నాడు? आदम क्या करके नाम रखता है? రెండవ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే दूसरा अध्याय उसका 24वां वचन అప్పుడు देखेंगे। ఆదము ఆమెకు ఏమని పేరు పెడుతున్నాడు? तब आदम उनको क्या नाम रखता है? No, okay, God is blessing them here, God is blessing them here, all right, okay, 23, okay, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుల్లోంచి తీయబడింది గనుక నారి అనబడును. ఓకే, నరుల్లోంచి తీయబడింది కాబట్టి, क्योंकि ये नर में से निकाली गई है, నారి అనబడును, और नारी कहलाएगी। ఓకే, పక్షుల జాతి ఒకటి ఉన్నది, पक्षियों का जाति एक है, పశువుల జాతి ఒకటి ఉన్నది, पशुओं का जाति एक है, మానవ జాతి ఒకటి ఉన్నది, और मानव का भी एक जाति है। నరుడు, नर నారి, और नारी అక్కడ వరకే పెట్టాడు ఆయన. वहां तक ही रखा हूं। మూడవ అధ్యాయంలోకి ప్రవేశించినట్లయితే तीसरे अध्याय में जब प्रवेश करते हैं, మానవుడు దేవుడి ఆజ్ఞకు విరోధంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. और मनुष्य जो है परमेश्वर के आज्ञा के विरोध में चल रहा है, ऐसा दिखता है। దేవుడు నిషేధించినటువంటి ఫలాన్ని వారు తిన్నట్లు కనిపించింది. परमेश्वर ने जिस फल का निषेध किया था उसे खा रहे हैं, ऐसा दिखता है। ఏ పాపం అయితే చేయొద్దన్నారో అదే పాపం వారు చేశారు. जो पाप नहीं करने के लिए कहा था वही पाप कर रहे हैं, ऐसा దాని दिखता है। పరిణామంగా మరణం వారిలోకి వచ్చింది. और उसका परिणाम स्वरूप मृत्यु जो है उनके अंदर आ गई। దేవుడు వారిని జీవ వృక్షం నుంచి దూరంగా పెట్టేశాడు. और परमेश्वर ने उन्हें जीवन की वृक्ष से दूर रखा। వారు చెడు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కనుక उन्होंने बुरी ज्ञान को अपने अंदर कमा लिया। ఒకవేళ వారు జీవ వృక్షం దగ్గరికి వెళ్ళినట్లయితే, अगर वो जीवन के वृक्ष के करीब जाएंगे, వారు దాన్ని తిన్నట్లయితే ఆ ఫలాన్ని, अगर वो फल को वो खा लेंगे, వారు ఎన్నడూ మరణించరు. वो कभी भी नहीं मरेंगे। మరణము అనేది मृत्यु जो है మరొక మార్పు కోరుకున్నటువంటి ఒక ఏమంటారంటే దాన్ని ఒక రెమెడీ అనొచ్చు దానిని. और वो मृत्यु जो है फिर एक और बदलाव के लिए एक थोड़ा सा समय दिया गया है। రైట్, రెమెడీ పరిష్కారం. परिष्कार है। ఒకవేళ మరణం లేకపోయినట్లయితే, अगर मृत्यु नहीं होती, మానవుడికి మంచి గుణం రాదు. मानव के अंदर अच्छे गुण नहीं आते। మరణం లేకపోయినట్లయితే, अगर मृत्यु नहीं होती, మానవుడు నిజమైనటువంటి జన్మను మరలా పొందలేడు. और मनुष्य जो है सच्चे असली वाला जन्म फिर से नहीं पाता था। సూర్యుడు లేని చోట जहाँ पर सूरज नहीं होता, అక్కడ చీకటి రాదు. वहाँ पर जो अंधेरा नहीं आता। గమనించండి మాట. आप लोग ध्यान दीजिए, సూర్యుడు ఉన్న చోట जहाँ पर सूरज होता है అక్కడ చీకటి రాదు. वहाँ पर अंधेरा नहीं आता। ఎక్కడైతే మరణము లేదో जहाँ पर मृत्यु नहीं है అక్కడ పశ్చాత్తాపము లేదు. वहाँ पर पश्चाताप नहीं है। అందుకు इसलिए దేవుడు మరణాన్ని మానవుడి జీవితంలో తీసుకొని వచ్చాడు. इसलिए परमेश्वर ने मृत्यु को मानव के जीवन के में अंदर लेकर आए। ఈ మరణములోగా इस मृत्यु के నీవు अंदर మారు మనసు పొందుకోవాలి. अब जो है मन फिराव का मन आना ఆ चाहिए। మారు మనసు పొందుకున్న తరువాత वो बदलाव का मन पाने के बाद నీ క్రొత్త జీవితాన్ని చూసి आपके नए जीवन को देखकर నీకు అనంతమైన జీవితాన్ని మరలా నేను ఇస్తాను. आपको अनंत जीवन फिर से मैं दूंगा। మారు మనసు లేనంత సేపు నీకు క్రొత్త జీవితం లేదు. और मन फिराव जब तक नहीं होगा तब तक नया जीवन आपको नहीं అందుకు मिलेगा। దేవుడు మరణాన్ని అక్కడ తీసుకొని వస్తున్నాడు. इसलिए परमेश्वर ने वहाँ पर मृत्यु को लेकर आ रहा है। ఎప్పుడు తీసుకొని వచ్చాడు? कब लेकर आए? మంచి చెడులతో పాటే తీసుకొని వచ్చాడు. ये अच्छे और बुरे के साथ ही वो उन्हें लेकर आता है। వారికి మరణం ప్రాప్తించింది. ఇప్పుడు और उसको जो है मृत्यु प्राप्त हो गई। దేవుడు ఆ జీవ వృక్షమును వారి నుంచి దూరం పెట్టాడు. और परमेश्वर ने जीवन के वृक्ष को उनसे दूर रखा है। ఆ జీవ వృక్షమునకు उस जीवन के वृक्ष को కాపలా ఉండటానికి और उसकी रक्षा करने के लिए ఆయన ఆ మండుచున్నటువంటి అగ్ని జ్వాలలను ఖడ్గములను నిలబెట్టాడు. అక్కడ वो जलते हुए वहाँ पर अग्नि ज्वाला को वहाँ पर रखा है, తల్వారు को रखा है. तलवारों को रखा है। ఆయన ఏదెన్ తోటకు తూర్పు దిక్కున और एदन के बगीचे के पूर्व की ओर ఆయన కెరూబులను నిలబెట్టాడు. అనగా దేవుని దూతలను నిలబెట్టాడు. उन्होंने केरूबों को वहाँ पे परमेश्वर के दूतों को रखा है। ఆయన దూతలను ఏదెను తోట గేట్ దగ్గర పెట్టాడు. और दूतों को उन्होंने एदन के बगीचे के गेट के అది पास रखा తూర్పు దిక్కులో పెట్టాడు. और वो पूर्व की ओर रखा है। ఆయన ఈ జీవ వృక్షం చుట్టూ और इस जीवन के वृक्ष के चारों ओर ఆయన అగ్ని జ్వాలను నిలబెడుతున్నాడు. और वो अग्नि ज्वाला से भरा वो हथियार को रखा ఇప్పుడు है। ఆదము హవ్వలు अब आदम और हवा పాపము చేశారు కాబట్టి पाप किया है, इसीलिए వారు ఎంతో ఘోరమైనటువంటి కార్యం చేశారు కనుక और उन्होंने बहुत ही घोर अपराध किया है, इसलिए దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశాడు. परमेश्वर ने उन्हें एदन के बगीचे से बाहर कर కానీ दिया। పంపించక ముందుగా लेकिन भेजने से पहले సర్పాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు. और सर्प को परमेश्वर जो है ఆ शाप తర్వాత दे रहे हैं। భూమిని దేవుడు శపిస్తూ ఉన్నాడు. और वो
वो भूमि को अभिशापित कर रहे हैं మానవుడితో ఏమంటున్నాడంటే और मानव से उन्हें क्या कहते हैं నీ కారణంగా భూమి శపించబడిందని చెప్తున్నాడు. आपके कारण ये भूमि जो है शापित है 3వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తుంది. तीसरा अध्याय उसका 17वां वचन నీ में लिखा है। కారణంగా భూమి శపించబడింది అంటున్నాడు. और आपके कारण ये भूमि जो है ये शापित है నీ బ్రతుకు దినములన్నీ నువ్వు కష్టముతోటే నీ ఫలాన్ని నువ్వు తింటావని చెప్పాడు. आप जितने भी दिन जियोगे आप अपने कष्ट से अपने फल को खाओगे నీవి పని చేస్తున్నందుకు आप ये काम करने के लिए ముండ్లు ఈ యొక్క భూమి మీద మొలట మొదలు పెట్టాయి. इस धरती में से कांटे उपजेंगे ఈ భూమి మీద నుంచి పిచ్చి చెట్లు రావడం మొదలు పెట్టాయి. और इस धरती में से जंगली झाड़ बाहर निकलेंगे ఏ కారణముగా किस कारण किस कारण ఆయన से? చేసిన పాపం కారణముగా क्योंकि उन्होंने जो पाप किया ఆయన इसीलिए। తిన్నటువంటి ఫలము కారణముగా उन्होंने वो फल को खाया इसीलिए నీ చెమట ఎప్పటి వరకు అయితే భూమి మీద నడవదో పడదో और जब तक आपका पसीना इस धरती पे नहीं गिरेगा అప్పటి వరకు నీకు ఆహారం దొరకదని చెప్పాడు. तब तक आपको भोजन नहीं मिलेगा 20వ వచనంలోకి వెళ్తున్నప్పుడు ఆయన పేరు పెడుతున్నాడు. ఇప్పుడు और 20वें वचन में जब जाएंगे तो उन्हें नाम रखते हैं చదవండి. और वो नाम रखते हैं ఆదము తన భార్యకి ఏమని పేరు పెడుతున్నాడు? आदम ने अपनी पत्नी का नाम क्या रखा ఇంతకు ముందు ఏమన్నాడు? इससे पहले क्या कहा అది నరుల్లోంచి తీయబడింది కాబట్టి నారి అనబడను అన్నాడు. वो नर में से निकाली गई है इसीलिए नारी करके ఇప్పుడేమంటున్నాడు? अब क्या करते हैं ఆమెకు ఒక పేరు కావాలి. उनके लिए एक नाम चाहिए ఏమిటా పేరు? वो नाम क्या है హవ్వ. హవ్వ అంటే అర్థం ఏమిటి? हवा का अर्थ क्या है తల్లి, జీవం గల ప్రతిదానికి తల్లి అని చెప్పేసి అర్థము. और जो भी जीवित सबकी माता है करके ఆదం అంటే అర్థం ఏమిటి? आदम का अर्थ क्या है ఆదం అంటే అర్థం ఏమిటి? आदम का अर्थ क्या है మట్టి. ఎక్కడి నుంచి తీయబడ్డాడు ఆదము? आदम कहाँ से निकाला गया భూమిలో నుంచి भूमि में से తీయబడ్డాడు. और वो निकाले హవ్వ गए ఎక్కడి నుంచి తీయబడింది? हवा कहाँ से निकली ఆదము ప్రక్కటెముకలోంచి వచ్చింది ఆమె. ఆల్రైట్, మనం 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. మనం हम लोग 4थे अध्याय में चलते हैं దానికంటే ముందుగా 23వ వచనం చదువుకుందాం. उससे पहले 23वां वचन पढ़ेंगे హా, దేవుడైన యెహోవా హా ఓకే, ఏ నేలలో నుంచి అయితే ఆయన తీయబడ్డాడో और जिस मिट्टी में से उसे निकाले गए దాన్ని సేద్యపరచడానికి और उसे ठीक करने के लिए రైట్, उसकी सिंचाई करने के लिए उसकी सिंचाई करने के लिए ఓకే, లేకుంటే కల్టివేట్ అంటారు ఇంగ్లీష్ లో, खेती करने के लिए ఓకే. ఏ మట్టిలో చేతి తీయబడ్డాడో ఆ మట్టిలోకి మరలా పంపించబడ్డాడు. और जिस मिट्टी से वो निकाले गए उसी मिट्टी में फिर से भेजते हैं అందుకు కొంతమంది అడుగుతూ ఉంటారు, इसलिए कुछ लोग पूछते रहते हैं ఆదమును సృజించినప్పుడు ఏదే తోటలో మట్టి తీసుకున్నాడా, తోట బయట మట్టి తీసుకున్నాడా? और कुछ लोग ये कहते हैं कि आदम की जब सृष्टि की थी वो अदन के बगीचे की मिट्टी ली थी या बाहर से ली ఏ మట్టి అయితే ఇది మట్టే కదా. कोई भी मिट्टी क्यों ना हो मिट्टी मिट्टी है తెలుగులో ఒక మాట ఉంది, ఏ రాయి అయితే ఇది పడరాలు కొట్టుకోవడానికి అంటారు. और कोई भी पत्थर क्यों ना हो अपना दांत तोड़ने के लिए ఏ రాయి అయితే ఏమైంది? कोई भी पत्थर क्यों ना हो అది గ్రానైట్ కావచ్చు, మార్బల్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు. वो ग्रेनाइट हो सकता है मार्बल हो सकता है या कोई సో पत्थर हो ఏమైనా కూడా सकता है। तो कोई क्या भी ఏ कुछ ना हो। నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలను సేద్యపరచడానికి పంపించాడు. और जिस मिट्टी में से निकाला था वो मिट्टी की सिंचाई के लिए उसे भेज दिया ఆయన జీవితం ఇప్పుడు బ్యూటిఫుల్ నుంచి కొంచెం అగ్లీగా మారిపోయింది. और उनका जो जीवन है सुंदर से और थोड़ा सा कम इसमें अगली चले- अगली अगली में बदल गया राइट, स्वरूप से कुरूप में चला गया, स्वरूप से कुरूप में चला गया. स्वरूप से कुरूप में चला गया ఆల్రైట్, ఓకే. సో మంచి జీవితం కాస్త కొంచెం పాడైపోయింది. తర్వాత అప్పుడు ఆయన తూర్పు దిక్కున కెరూబులను ఇటు అటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. घूमने वाले ज्वालामय तलवार को भी वहां पर ఆల్రైట్, ఓకే 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 రైట్. ఇటు అటు తిరుగుతున్నటువంటి और यहाँ वहाँ घूमने वाले మనం అందరం నిద్రపోతున్నప్పుడు కొంతమంది మేల్కొంటారు. ఎవరు వాళ్ళు? हम लोग जब सोए रहते हैं कुछ लोग जागते रहते हैं वो कौन है ఎవరు? वो लोग कौन है ఎవరు? వాచ్మెన్. वॉचमैन ఓకే, వాచ్మెన్ ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? वॉचमैन इससे एक समय में कौन हुआ करते थे నేపాలి, వాటిని గోర్ఖా అంటారు. उन्हें गोरखा कहते हैं గోర్ఖా అనేది ఒక ఏమంటారు, అందులోంచి ఒక క్యాస్ట్ అనొచ్చు దాన్ని. और उसे एक कास्ट करके कह सकते हैं ఓకే. సో గూర్ఖా వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు అన్నమాట. सारे गोरखा वाले लोग जो है काम करते ఏం हैं పని చేస్తారు వాళ్ళు? वो क्या काम करते हैं నైట్ వాచ్మెన్ పని చేస్తారు. नाइट वॉचमैन का काम करते हैं వారు ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకుంటారు, एक छड़ी लेकर
ఓకే ఆ కర్ర తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు वो छड़ी लेकर यहाँ वहाँ घूमते लाठी लेकर, रहते, वो लाठी लेकर यहाँ वहाँ అటు ఇటు తిరుగుతూ ఉంటారు वो यहाँ वहाँ घूमते ఆ रहते हैं గేట్ దగ్గరికి వచ్చి ఠంగ్ అని కొడతారు और गेट के करीब जाकर वो गेट को जोर से मारते थे ఏమంటారు और क्या कहते జాగ్తే थे రహో అంటాడు जागते रहो करके ఏం कहते జాగ్తే రహోకి నువ్వెందుకు నిలబడాలి అక్కడ हैं। मैं जागते रहने के लिए आप क्यों खड़े रहना ఆయన वहाँ? అటు ఇటు పోయినప్పుడు వాళ్ళు నిద్రపోయేది और जब भी यहाँ वहाँ चलता था तब पूरा नींद चले जाता కోరికలు మారిపోయారు अब गोरखा सारे बदल వాళ్ళు गए కూడా నిద్రపోతున్నారు మనం కూడా నిద్రపోతున్నాం हम वो लोग भी सो रहे हैं हम भी सोते रहते हैं సో జీవ వృక్షమునకు అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలలు కనిపిస్తున్నాయి और जीवन के वृक्ष के चारों तरफ यहाँ वहाँ घूमने वाला ज्वाला में तलवार दिखाई నాలుగో पड़ता है। అధ్యాయంలోకి వస్తున్నాం हम लोग चौथे अध्याय में आते हैं। లైఫ్ ఇస్ బికమింగ్ బ్యూటిఫుల్ అగైన్ लाइफ जो है वो सुंदर है फिर से सुंदर है लाइफ जो है फिर से सुंदर बन रहा है ఓకే ఎందుకు అందంగా మారిపోతుంది ఇక్కడ और किस लिए सुंदर बन रहा है ఎందుకంటే इसलिए ఇద్దరు నలుగురు అయిపోయారు जो दो जन है वो चार में बदल गए స్తోత్రం हालेलुया హల్లెలూయా ఎవరిద్దరు कौन दो जन ఇద్దరెవరు दो जन कौन? ఆదము హవ్వలు నలుగురు ఎవరు आदम और हवा और चार कौन నలుగురు ఎవరు चार कौन కైను మరియు कहीं और హేబెలు కలిగారు एबेल आ रहा है దేవునికి స్తోత్రం हालेलुया హల్లెలూయా హల్లెలూయా. అందరికీ దొరకదండి ఈ ఆశీర్వాదం ये आशीर्वाद सभी को नहीं मिलता కొంతమందికే దొరుకుతుంది कुछ लोगों को ही నా मिलता है స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు मेरा एक दोस्त है నిన్నటి దినం ఆయనకి ట్విన్స్ కలిగారు और कल के दिन उन्हें ट्विंस हुए ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ये बहुत सुंदर बात है సో ఆదము హవ్వలకి तो आदम और हवा కైన్ హేబెల్ కలుగుతున్నారు कहीं और एबल आ गए కానీ लेकिन కొంతకాలం తర్వాత कुछ समय के बाद లైఫ్ ఇస్ మిజరబుల్ और लाइफ जो है एक దుఃఖదాయకం दुखदायक हो गया ఎందుకు किस लिए కైన్ గుణము మారిపోయింది कहीं का जो गुण है वो बदल गया ఆయన చెడ్డవాడిగా మారిపోయాడు वो बुरे व्यक्ति के रूप में बदल गया ఆయన కోపిష్ఠుడిగా మారిపోయాడు और वो एक क्रोधित व्यक्ति के रूप में बदल ఆయన తర్వాత హంతకుడిగా गया మారిపోయాడు उसके बाद ये हत्यारे के रूप में हो गया ఆయనలో ఈర్ష్య ఉన్నది उसके अंदर ईर्ष्या आ गई ఆ అసూయతో ఆయన మండిపోతూ ఉన్నాడు और उस ईर्ष्या से वो जल रहा था దేవుడిని కలవాలనుకుంటున్నాడు और परमेश्वर से मिल रहे కానీ मिलने का అసూయ మనసులో ఉన్నది लेकिन वो जो ईर्ष्या था वो उनके मन में था దేవుడు కలిసాడు ఆయన కూడా परमेश्वर ने उनसे मुलाकात की एक दिन గమనించాలి మాట आप लोग ध्यान दीजिए ఎంత ఈర్ష్య ఉన్నా कितना भी ईर्ष्या क्यों ఎంత ना, అసూయ ఉన్నా కూడా कितना भी దేవుడు కలిసాడు परमेश्वर ने उनसे मिला కానీ దేవుడు కలిసిన తర్వాత जब परमेश्वर ने उनसे मिला కైన్ మారలేదు कहीं जो है वो नहीं बदला ఆయన ఇంకా కోపంతో నిండిపోయాడు वो और भी क्रोधित हो गया ఇంకా కోపంతో నిండిపోయాడు और भी गुस्से से भर गया किस लिए దేవుడు కైన్ యొక్క అర్పణ తీసుకోలేదు परमेश्वर ने कहीं का जो अर्पण है उसे स्वीकार नहीं హేబెల్ అర్పణ తీసుకున్నాడు एबेल का अर्पण ले लिया అందుకు ఆయన మీద కోపగించి इसलिए उसके ऊपर गुस्सा करके ఆయన మైదానంలోకి తీసుకొని వెళ్ళిపోయి उसे एक मैदान में लेकर जा ఆయన చంపేసి और एबेल को मार ఆయన कर పాతి పెట్టేసి और उसे गाड़ कर ఎవరికి తెలియదు అనుకొని వచ్చేసాడు और किसी को नहीं पता करके वो आ गया కానీ దేవుడు దిగి వస్తున్నాడు लेकिन परमेश्वर जो है नीचे उतरा కైను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా कहीं तेरा छोटा भाई एबेल किधर है నాకేం తెలుసు इन्होंने कहा मुझे नहीं पता నేను వాచ్మెన్ లా పనివాడినా क्या मैं कोई वॉचमैन हूँ या इसका रखवाला हूँ? ఆయనకి నేను కాపలా ఉన్నానా क्या मैं उनकी रखवाली करने वाला हूँ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు तब परमेश्वर ने क्या कहा తమ్ముడి రక్తము భూమిలో ఉండి నన్ను పిలుస్తుందని చెప్పాడు आपका भाई का लहू जो है इस धरती पे से मुझे पुकार रहा है ఎవరి రక్తం వ్యర్థం కాదు किसी का लहू जो है व्यर्थ नहीं जाता ఎవరి రక్తం కూడా వ్యర్థం కాదు और किसी का भी लहू जो है व्यर्थ नहीं जाता ప్రతి రక్తం యొక్క లెక్క దేవుడి దగ్గర ఉంటుంది हर एक लहू का जो हिसाब है परमेश्वर के पास होता है స్టెఫెనుని రాళ్లతోటి కొట్టి చంపుతున్నప్పుడు जब स्टीफनुस को पत्थर से मार रहे थे ఆయన శరీరం నుంచి కాగినటువంటి రక్తం అంతా కూడా మైదానం మీద పడిపోయింది और उनके शरीर से जितना भी लहू भरा था पूरा मैदान में गिर गया కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా लेकिन परमेश्वर ने क्या किया పరలోకాన్ని తెరిచి ఆయన ఎదుట నిలబడుతున్నాడు और स्वर्गराज को खोलकर उनके सामने खड़े होते हैं అప్పుడు ఆయన దేవుని చూస్తున్నాడు तब परमेश्वर उन्हें देखते हैं ఆ దేవుని కుడి వైపున కూర్చున్నటువంటి నిలబడినటువంటి క్రీస్తు యేసును చూస్తున్నాడు ఆయన और उस परमेश्वर के दाहिनी ओर खड़े हुए यीशु मसीह को देखते हैं అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు तब यीशु मसीह से कहते ప్రభువా हैं నా ఆత్మని చేతికి ఇస్తున్నాను నేను प्रभु చెప్తున్నాను मेरी आत्मा को आपके हाथ में दे देता हूँ దేవుడు దాన్ని స్వీకరించుకున్నాడు परमेश्वर ने उसे स्वीकार किया ఎవరి రక్తం కూడా అలాగే వెళ్ళదు और किसी का भी लहू ऐसे ही व्यर्थ नहीं దేవుడు जाता అందరికి న్యాయం చేసేవాడు परमेश्वर सबके साथ न्याय करने वाला परमेश्वर దాని 16వ వచనంలోకి వెళ్తున్నాం उसका 16वां वचन में पढ़ते हैं 4వ అధ్యాయం 16వ వచనంలోకి उत्पत्ति 4:14 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏ దేనికి తూర్పు దిక్కున ఎక్కడున్నాడు నోదు దేశములో ఓకే ఎక్కడుంది నోదు దేశము और ये नोद देश कहां पर है ఏదేనికి తూర్పు దిక్కులో ఉన్నది एदेन के पूर्व की ओर है ఏదేని తూర్పు దిక్కులో దేవుడు ఎవరు నిలబెట్టాడు और एदेन के पूर्व में परमेश्वर ने किसे खड़ा ఎవరు रखा था నిలబెట్టాడు అక్కడ किसे खड़ा रखा था
దూతలను కెరూబులను నిలబెట్టాడు. करूबों को वहां पे रखा అవునా? था కెరూబులను నిలబెట్టాడు. और करूबों को वहां దానికి ఎదురుగా వెళ్ళిపోయి और उसके ठीक सामने जाकर ఇప్పుడైనా గేట్ తెరుస్తాడేమో ఎదురు చూస్తున్నాడేమో బహుశా కైన. शायद ऐसा मान लेते हैं हम लोग, शायद अभी तो गेट खोल देंगे ఎప్పుడన్నా వాళ్ళు నిద్రపోతారు అలాగే ఏదైనా తోటలోకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు. और या फिर वो जब सोए रहेंगे तब हम एडन के वाटिका में जा ఆయన सकते हैं. వెళ్ళిపోయి అక్కడ నివసించిపోయాడు. वो वहां पर जाकर वहां पर स्थिर रह गए కైన్ వివాహం చేసుకున్నాడు. और कैन ने शादी कर लिया. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు కైన్కి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. और बहुत सारे लोग ये भी पूछ सकते हैं कि कैन को पत्नी कहां से आई. ఎక్కడి నుంచి వచ్చింది కైన్ భార్య? कैन की पत्नी कहां से आई. నాకు తెలియదు, మీకు తెలియకపోతే. मुझे भी नहीं पता, आपको भी नहीं. ఆదము హవ్వలు కాకుండా ఎవరన్నా మూడో వ్యక్తి సృష్టించబడ్డారా? आदम और हवा के बिना कोई भी तीसरी व्यक्ति वहां पर सृष्टि की गई है क्या? సృష్టించబడ్డారా? क्या कोई सृष्टि की? లేదు. ఓకే, గమనించాలి. ఇక్కడ మీరు కొంచెం పొరబడతారు. यहाँ पर थोड़ा जो है आप लोग गलत में गिर जाएंगे. हाँ, गलती हो सकती है. ఇక్కడ 100 మంది కూర్చుంటే 100 అభిప్రాయాలు ఉంటాయి. यहाँ पर 100 लोग अगर बैठे हैं तो 100 अलग अलग विचार. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క ముక్క ఎక్కువ క్లిప్ చేసి దాన్ని వైరల్ కూడా చేయొచ్చు. और ये जो वीडियो देखेंगे उसे वही अंश को निकाल कर उसे वायरल भी कर सकते हैं. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ऐसे बहुत सारी चीजें. పూర్తి వీడియో వినండి. और पूरा वीडियो सुनिए. ఓకే, ఆదము హవ్వలు కాకుండా ఎవరన్నా సృష్టించబడ్డారా? आदम हवा के अलावा और कोई भी परमेश्वर के द्वारा सृष्टि की गई थी क्या? సృష్టించబడ్డారా? क्या किसी और की सृष्टि की? లేదు కదా. नहीं हुआ था. ఓకే, లేదు. సరే, ठीक है, कोई बात नहीं. ఈ ఇద్దరిలోంచి కైన్ ఏబెల్ వచ్చారా? ये दोनों में से कैन और एबल आए. అవునా కాదా? हाँ. అవునా? రైట్. ఆ తర్వాత మనం నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే जब हम लोग दूसरे अध्याय में जाते हैं, దానికంటే ముందుగా 23వ వచనం చూస్తే లెమకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిలా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. लेमेक और आदा करके वो लोग पुकारते हैं वहां पे. ఆదము హవ్వలు తర్వాత आदम और हवा के बाद మరొక కుమారుని కంటున్నారు. और वो दूसरे बेटे को जन्म देते हैं. అతనికి షేత్ అని పేరు పెట్టారు. उसका शेत करके नाम रखा. ఎందుకు? किस लिए? హేబెల్ యొక్క స్థానంలో దేవుడు మరొకరిని కలుగజేస్తాడని చెప్పేసి. हेबेल के स्थान में परमेश्वर ने किसी और को भी लेकर आए, इसलिए. ఆ షేత్కు ఒక కుమారుడు పుడుతున్నాడు. और उस शेत को एक बेटा होता है. ఆ కుమారుడు పేరు ఏనోష్. और उस बेटे का नाम हेनोश है. ఆయన దినములలో ప్రార్థన చేయడం ఆరంభమైనది. और उनके दिन में प्रार्थना करने का आरंभ हुआ. ఆల్రైట్, ఓకే, మనం ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. हम लोग 5वें अध्याय में आते हैं. ఈ 5వ అధ్యాయం చూసినట్లయితే వంశావళి కనిపిస్తున్నది. और ये पूरे 5वां अध्याय देखते हैं तो वंशावली दिखाई पड़ती है. కొంచెం బోరింగ్ అనిపించొచ్చు ఇది. ये थोड़ा बोरिंग दिखाई पड़ता है, కానీ వంశావళి మీరు చదువుకోవాలి. लेकिन ये वंशावली आपको पढ़ना है. ఓకే, సో అక్కడ నుంచి మనం నోహ దగ్గరికి వెళ్తున్నాం. वहां से हम लोग नूह के पास चलते हैं. ఆల్రైట్, నోహ దగ్గరికి వచ్చాము. नूह के पास आ गए. నోహ దగ్గరికి వచ్చినప్పుడు జల ప్రళయం కనిపిస్తున్నది. नूह के पास आने के बाद जल प्रलय दिखाई पड़ता है. కనిపిస్తుందా లేదా? यहाँ पर दिखाई पड़ रहा है या नहीं? కనిపిస్తుందా లేదా? आपको दिखाई पड़ रहा है. నోహ దగ్గర नूह के पास జల ప్రళయము. जल प्रलय. నోహ అంటే జల ప్రళయం ఒకటే కనిపిస్తుంది. नूह अगर सुनते हैं तो जल प्रलय दिखाई पड़ता है. ఆల్రైట్, నేను కొంచెం ముందుకు వెళ్ళి మరలా వెనక్కి వస్తాను. थोड़े आगे बढ़कर फिर से पीछे आएंगे. నేను ఐ థింక్ మన స్టడీస్ లో మనం 12వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాం కదా. हम लोग स्टडीज में 12वें अध्याय तक चले गए. వెళ్ళిపోయాం కదా. ఓకే, 12వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నారు? तो 12वें अध्याय में कौन दिखाई पड़ता है? ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాము కనిపిస్తున్నాడు. अब्राहम दिखाई पड़ते हैं. 11వ అధ్యాయానికి వెళ్దాం మనం. हम लोग 11 अध्याय में चलते हैं. ఇక్కడ బాబేల్ గోపురం కట్టబడుతుంది కదా. यहाँ पर बाबेल का जो ये గుమ్మడి बनाया जा रहा है. गुम्बद जो है वो बनाया जा रहा है. 27వ వచనం చదువుకుందామా? उसका 27वां वचन पढ़ेंगे. ఓకే, తెరహుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? తెరహు ఎవరు? तेरह कौन है? అబ్రహాము తండ్రి. ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకి? और उनके कितने बेटे हैं, बच्चे हैं? ఇద్దరు. ఎవరు వారు? अब्राहम, నాహోరు, హారాను, అబ్రహాము. ముగ్గురు కదా, ఇద్దరు కాదు కదా. तो यहाँ पर 3 जन हैं. ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 बच्चे. ఓకే, సరే, ఏం జరుగుతుంది అక్కడ? यहाँ पर क्या हो रहा है?
ఓకే ఆల్రైట్ ఓకే సో ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు సారా కనిపిస్తుందా यहाँ पर हमें సారా ఎవరు భార్య सारा किसकी पत्नी है అబ్రహాము अब्राहम की భార్య ఓకే ఆల్రైట్ నాహోర్ భార్య ఎవరు और नाहोर की पत्नी कौन है మిల్కా ఓకే ఈ మిల్కా మరల ఎక్కడైనా కనిపిస్తుందా మనకి ये मिल्का फिर से कहीं और दिखाई पड़ती है क्या అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఎక్కడి నుంచి భార్యను తీసుకురమ్మన్నాడు अब्राहम अपने पिता इसहाक को कहां से अपनी उनकी पत्नी के लिए खोज रहे थे నా బంధువులలో అంతేనా उनके संबंध నా బంధువులు उनके रिश्ते में ఆల్రైట్ ఓకే నేను మరలా అక్కడ తీసుకొని వెళ్తాను తర్వాత మిమ్మల్ని ఓకే ఆల్రైట్ సో కైన్ కి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే మాటకు तो कैन की पत्नी कहां से आई इस बात के सामने ఈ రోజు భూమి మీద आज के दिन इस धरती पे 200 దేశాలు ఉన్నాయి 200 देश हैं ఎన్ని ఉన్నాయి कितने देश हैं ఎన్ని దేశాలు ఉన్నాయి कितने देश हैं 200 పైగా దేశాలు ఉన్నాయి 200 से ज्यादा देश हैं ప్రతి దేశంలో हर एक देश में వారి వారి పద్ధతులు వేరు उनके जो रीति जो है वो अलग अलग है ప్రతి దేశంలో లేక ప్రతి భాషలో और हर एक देश में या फिर हर एक भाषा में వారి వారి పద్ధతులు వేరు उनकी रीति जो है अलग अलग है మన తెలుగు దేశంకి వెళ్దాం మనం ఫస్ట్ గా हम लोग जो है सबसे पहले अपने तेलुगु देश में चलते हैं తెలుగు దేశంలో వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని చేసుకుంటారు और तेलुगु देश में जब विवाह करते हैं तो किससे करते हैं తెలుగు వాళ్ళనే చేసుకుంటారండి తెలుగు వాళ్ళు ఎవరిని చేసుకుంటారు और तेलुगु में किससे करते हैं మేనత్త పిల్లలు మేనమా పిల్లలు मामा की लड़की ఓకే వదిన ఐమ్ సో సారీ నాకు తెలియదు అని బావని చేసుకుంటారా మామని చేసుకుంటారా మామ అంటే అక్క అమ్మ తమ్ముడు మామ అవుతారు మామని చేసుకుంటారా मामा से करते हैं शादी చేసుకుంటారు ఆల్రైట్ ఓకే బావని చేసుకుంటారా బావ ఎవరు అవుతారు అక్క కొడుకులు వాళ్ళని చేసుకుంటారు అన్న కొడుకులు తమ్ముడు కొడుకులు చేసుకుంటారా क्या भाई की बेटी చేసుకోరు ఒకవేళ ఈ మాట అంటే కోపం వస్తుందా अगर ये बात अगर कहे तो गुस्सा आता है వస్తుంది కానీ लेकिन వేరొకరు ఉన్నారు दूसरे लोग हैं వారు అన్న పిల్లల్ని చేసుకుంటారు वो लोग भाई की बच्चे से भी शादी करते हैं అది వారి పద్ధతి वो उनकी रीति है ఆల్రైట్ వాళ్ళ పద్ధతి అది वो उनकी रीति है ఓకే గమనించాలి ఇక్కడ आप लोग ध्यान दीजिए इस बात ఇప్పుడు మనం చదువుతున్న వాక్యాలకు अभी हम लोग जो वचन पढ़ रहे हैं ధర్మశాస్త్రం ఇంకా పుట్టలేదు धर्मशास्त्र व्यवस्था तब तक जन्म नहीं लिया था అర్థమైందా మాట आप लोग समझ लिए ఏమర్థమవుతుంది आपको क्या समझ में ఇంకా ధర్మశాస్త్రము अब तक जो है व्यवस्था जो है ఎక్కడ పుట్టిన ధర్మశాస్త్రం व्यवस्था का जन्म कहाँ हुआ ఎప్పుడది वो कब हुआ ఎప్పుడది वो कब हुआ అబ్రహాం మరణించిన తర్వాత अब्राहम की मृत्यु के बाद ఆయన పిల్లలు उनके ఆ बच्चे యాకోబు సంతానము वो याकूब के ఐగుప్తు దేశంలోకి వెళ్ళి मिस्र देश में जाकर 430 సంవత్సరాల తర్వాత 430 साल होने के बाद వారు బయటకు వచ్చారు वो जब बाहर निकले సీనాయి పర్వతం మీద सीनाई के पर्वत के ऊपर దేవుడు परमेश्वर ధర్మశాస్త్రం ఇవ్వటం ప్రారంభించాడు व्यवस्था देना शुरू किया था 40 సంవత్సరాలు పట్టింది పూర్తి ధర్మశాస్త్రం और ఇవ్వడానికి 40 साल लगे पूरा धर्म व्यवस्था उनको देने के लिए అప్పటి వరకు ధర్మశాస్త్రం तब तक धर्म व्यवस्था లేదు नहीं था సో వీరికి తీర్పు తీర్చేటప్పుడు तो जब इनका न्याय दे रहे थे ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీర్చబడుతుంది और व्यवस्था के बिना जो है इनका न्याय किया गया ఆ తర్వాత వారికి उसके बाद ధర్మశాస్త్రం తోటి తీర్పు తీర్చబడుతుంది व्यवस्था के अनुसार न्याय किया गया మనకు हमारे लिए పూర్తి బైబిల్ తోటి తీర్పు ఉన్నది पूरा बाइबल से हमारे लिए न्याय है స్తోత్రం आमेन చాలా हालेलुया కఠినం మనకు बहुत ही कठिन है ఆమేన్ హల్లెలూయా हालेलुया ఆల్రైట్ సో దేవుడు సృష్టించిన సృష్టిలో परमेश्वर ने जिन चीज की सृष्टि की थी ఆయన పలికిన ఆశీర్వాదం ఏమిటి और उन्होंने जो किया हुआ आशीर्वाद क्या था బీ ఫ్రూట్ఫుల్ ఫలించి आप लोग फलदायक हो అభివృద్ధి చెంది और ఎవరు बढ़ो और మీరే మీరే आप ही बढ़ो ఆదమ వాళ్ళు ఎంతకాలం బ్రతికి చనిపోయారు आदम और हवा कितने साल तक जिया और मर गए 909 కాదు 8 అనుకుంటు కదా 930 ఆల్రైట్ 930 930 साल जिए ఆదమ వాళ్ళు భూమిని నింపగలరా
क्या आदम और हव्वा पूरा धरती को भर सकते थे? చెప్పండి, ఒక్క ఫ్యామిలీ కోసమనే దేవుడు భూమిని సృజించింది? एक परिवार के लिए इस पूरी धरती की रचना की थी क्या? ఓన్లీ ఒక్క హస్బెండ్ వైఫ్ కోసమనే దేవుడు సృజించింది? सिर्फ एक पति पत्नी के लिए क्या परमेश्वर ने पूरी सृष्टि की? వారితో ఏమన్నాడు? उनसे क्या कहा? మీరు ఫలించి आप लोग फलदायक हो అభివృద్ధి చెంది और पूरा बढ़ो భూమిని और इस धरती को నింపమని చెప్పాడు. पूरा भर दो. ఆల్ రైట్, కొంచెం నేను షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాను. थोड़ा शॉर्टकट में चलता हूँ. వారిలో వారి వివాహం చేసుకున్నారు, ఇందులో ఏమీ లేదు. उन्होंने अपने आप में ही विश्वास कर लिया, इसमें कोई संदेह की बात नहीं. కొంతమంది అంటారు అపవాది కయీనుకి భార్య సృజించిందంటే ఆయన దేవుడు అయిపోతాడు కదా. అప్పుడు कुछ लोग कहते हैं जो शैतान है कयीन के लिए पत्नी को लगा रहा है तो वो परमेश्वर हो जाएगा. అపవాది దగ్గర సృజించే శక్తి లేదు, నాశనం చేసే గుణము శక్తి మాత్రమే ఉన్నది. शैतान के पास सृष्टि करने की कोई शक्ति नहीं है, सिर्फ नाश करने का शक्ति है उसके पास. और गुण भी है. और गुण भी है. అపవాది దగ్గర మంచి చేసే గుణం లేదండి. और शैतान के पास कुछ भी अच्छा करने का गुण नहीं. దేవుడు సృజించినటువంటి మనోహరమైన అందమైన సృష్టిని నాశనం చేసే పని అపవాదిది. और परमेश्वर ने जितनी सुंदर सृष्टि की रचना की सृष्टि की है उसे नाश करने का काम शैतान करता है. అపవాది అంత దయాళుడు కాదండి, గమనించాలి. और शैतान जो है उतना दयालु नहीं है, आप लोग ध्यान दीजिए. అయ్యో పాపం అవుతుందేమో కయీను తన సహోదరిని చేసుకుంటే అని అనిపించొచ్చు. और पाप हो सकता है कहीं जो है अपनी बहन से शादी कर रहा है. అందుకు నేను దేవుడికి పని పెట్టకుండా నేనే పని పెడతానని అపవాది సృజించాడని కొంతమంది చెప్తున్నారు. और कुछ लोग ऐसा करते हैं इसलिए परमेश्वर को ना काम देते हुए शैतान अपना काम खुद कर रहा है. ధర్మశాస్త్రం లేకుండా చదవండి అక్కడ వరకు భాగాన్ని. और वो भाग को जो है व्यवस्था के बिना पढ़ी है. మీరు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర చదువుతున్నారు. और आज के दिन भी हम लोग कुछ हजार साल पहले का जो चरित्र है वो ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ ఆ రోజు లేవు. आज के दिन जो नियम है उस समय नहीं है, नहीं थे. అర్థమైంది ఈ మాట? आप लोग समझ में आ गया? ఓకే, క్రిస్టియన్ కు ఉన్నటువంటి రూల్ నాన్ క్రిస్టియన్ కి లేదు. जो मसीह लोगों के लिए नियम होता है जो मसीह नहीं है उनके लिए नहीं होता. వారు ఎప్పుడైతే క్రిస్టియన్ అవుతారో కొంత కాలం తర్వాత వారికి రూల్ వస్తుంది. और वो जब मसीह रूप में मसीहों में आ जाते हैं तो कुछ समय के बाद उन्हें वो नियम कानून लगता है. అలాంటి మనం ముందుకు వెళ్తున్నాం. हम लोग आगे बढ़ते हैं. సో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే हम लोग 5वें अध्याय में जब అక్కడ మనకు వంశావళి కనిపిస్తుంది. वहाँ पर पूरा वंशावली. 6వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. हम लोग 6वें अध्याय में चलते हैं. అక్కడ చూసినట్లయితే वहाँ पर जब देखते हैं మానవుడి హృదయం అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది అంటున్నాడు దేవుడు. और मनुष्य का हृदय पूरा बुराई से भर चुका है करके कहते हैं. ఆల్రైట్, మరొక మాట కనిపిస్తుంది ఇక్కడ. और एक बात दिखाई पड़ता है. మొదటి వచనం చదవండి. पहला वचन. हाँ, చాలండి. ఎవరు ఇక్కడ? यहाँ पर कौन है? ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరు వారు? यहाँ पर 2 लोग दिखाई पड़ते हैं. कौन है वो? ఒక 10 నిమిషాలు కొంచెం ఓపిక పట్టండి. ఎవరు వీళ్ళు? ये लोग कौन है? దేవుని కుమారులు, నరుల కుమార్తె. గమనించాలి ఈ మాటని. ఆల్రైట్, సన్స్ ఆఫ్ గాడ్ అనే మాట यहाँ पे परमेश्वर के पुत्रों करके लिखा है. ఆ సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని దూతలని అర్థం. और परमेश्वर के पुत्रों का अर्थ है परमेश्वर के दूत. సన్స్ ఆఫ్ గాడ్ అని రాసినప్పుడు దేవుని దూతలని అర్థం. और परमेश्वर के पुत्रों करके जहाँ पर लिखा है इसका मतलब परमेश्वर के दूत हैं. ఓకే, నరుల కుమార్తెలు అంటే ఎవరు? और मनुष्यों के पुत्र यहाँ का अर्थ क्या है? సహజమైనటువంటి. ఆల్రైట్, ఓకే. సో దేవుని కుమారులు అనగా ఆ దూతలు. और परमेश्वर के पुत्रों के समान वो जो दूत हैं వారు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ నరుల కుమార్తెతో వివాహం చేసుకున్నారు. और वे लोग जो हैं ये भूमि के ऊपर मनुष्य के जो पुत्रियां हैं उनसे विवाह कर लिए. మీరు అడగొచ్చు అదృశ్యమైన వాళ్ళు దృశ్యమైన వాళ్ళతో ఎలా వివాహం చేసుకున్నారని. जो आप लोग सोच सकते हैं जो दिखते नहीं है और जो दिखने वाले हैं उनसे कैसे विवाह होता है. దేవుడు భూమి మీదకి దూతలను పంపించినప్పుడు और परमेश्वर ने स्वर्गदूतों को जब इस धरती के ऊपर भेजे ఆయన శరీరం ఇచ్చి పంపిస్తాడు. గమనించాలి మాటని. और वे जो है उन्हें शरीर देकर इस धरती के ऊपर भेजते हैं. సంసోను తల్లి ఏం పేరు? ఆ పేరు समसोन की माता, उनका नाम क्या है? తండ్రి పేరు ఏమిటి? पिता का नाम क्या है? మనోహ. ఆమె ఏమంటుంది? वो क्या कहते हैं? ఒక పురుషుడు నాకు एक पुरुष मुझे కనిపించాడు. ఎవరు పురుషుడు? ये वो पुरुष कौन है? దేవుని దూత. परमेश्वर का दूत. సో దేవుని దూత గురించి మాట్లాడినప్పుడు హీ అని రాశారు ఇంగ్లీష్ లో. और परमेश्वर का दूत के विषय में जब बात करते हैं वहाँ पर ही करके लिखा है इंग्लिश. అతడు అని రాస్తున్నది. और वहाँ पर वो గాబ్రియల్ వచ్చిందని రాయలేదు, గాబ్రియల్ వచ్చాడని రాస్తుంది కదా. और जिब्राइल आई है नहीं आया है करके लिखा. మనం ఏమంటాం? हम क्या कहते हैं? దూత వచ్చింది, और हम लिखा తార कहते हैं పుట్టింది, తార పుట్టింది.
సితారా కా జన్మ सितारा का जन्म हुआ। ఈ మధ్యలో ఒక పాట నడుస్తుందండి, దూత వచ్చింది తార పుట్టిందని. ये बीच में एक गाना चल रहा है, दूत आया है और आई है दूत आई है, दूत आई है వచ్చింది వచ్చింది అంటున్నారు. और सितारा आई है। దూత వచ్చాడు, और दूत आया है, వచ్చింది కాదు. आई है नहीं है। నరుల కుమారులు సారీ దేవుని యొక్క కుమారులు और परमेश्वर के पुत्रों ने ఆ దేవుని సన్నిధిలో నిలబడే సమయం వచ్చినప్పుడు और जब परमेश्वर के सानिध्य में खड़े रहने का वक्त आया అపవాది వారి మధ్యలోకి వచ్చి నిలబడగా और शैतान जब उनके बीच में आके खड़े నువ్వు हो ఎక్కడి गए, నుంచి వస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. परमेश्वर पूछते हैं कि आप कहां से आते ఎవరు हैं? వచ్చి నిలబడ్డారు అక్కడ? वहां पर कौन आके खड़े हो गए? దేవుని కుమారులు వచ్చి నిలబడేటువంటి సమయం అది. और परमेश्वर के पुत्रों को खड़ा रहने का దేవుని समय था। కుమారులు అంటే ఎవరు? और परमेश्वर के पुत्रों का अर्थ क्या है? ఎవరు? దూతలు. దూతలు భూమి మీదకి వచ్చినప్పుడు जब स्वर्गदूत धरती पर आए, వారు శరీరంతో వస్తారు. वो शरीर में आए। ఏ శరీరము? और किसका शरीर? మానవ శరీరం. और मनुष्य का అందులో शरीर। ఏ శరీరము? उसमें किसका शरीर? పురుషుని శరీరం. और पुरुष का शरीर। వారిని అక్కడి నుంచి భూమి మీద పంపించేటప్పుడు वहां से जब स्वर्गदूत ఆయన ఒక పని మీద పంపిస్తున్నాడు దేవుడు. और वो सारे दूतों को एक काम के लिए ఈ भेजे భూమి మీద ఉన్నటువంటి పాపమును ఓడించే శక్తిని కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. और इस धरती के ऊपर पाप को हराने की शक्ति भी उन्हें दे रहा है। యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు यीशु मसीह जब इस ఆయన संसार में आए, పురుషుని శరీరంలోకి వచ్చాడు. वो पुरुष के शरीर में आए పాపమును ఓడించే శక్తిని తీసుకొని और వచ్చాడు. पाप को हराने की शक्ति को लेकर आए। ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. वो अपने जैसे हमारे जैसे शरीर को धारण మనం करके ఎలాగైతే శోధింపబడుతున్నామో ఆయన కూడా శోధింపబడ్డాడు. हम जैसे सताए जाते हैं वो भी सताए गए। మనం పాపంలో పడిపోయాం, ఆయన పాపంలో పడిపోలేదు. हम पाप में गिर चुके हैं लेकिन वो पाप में नहीं దేవుడు गिरे। తన దూతలను కూడా నమ్మటం లేదని రాస్తాడు. और परमेश्वर अपने दूतों के ऊपर भी विश्वास नहीं कर ఈ रहे हैं। దూతలు పైనుంచి కిందకు వచ్చారు. ये दूत जो है ऊपर से नीचे आए, వారు చేయాల్సిన పని చేశారో లేదో తెలియదు కానీ उन्होंने जो काम करने के लिए आए थे वो किए या नहीं కానీ किया नहीं కిందకు पता। వచ్చినప్పుడు ఏం చూసారంటే लेकिन नीचे आने के बाद क्या देखा? నరుల కుమార్తెలు సుందరంగా కనిపిస్తున్నాయి చూసారు. मनुष्य के पुत्रियों को देखा तो देखकर कहा बहुत ఇది सुंदर చూసిన తర్వాత है। और ये देखने के మేము बाद కూడా వివాహం చేసుకుంటే బాగుండు అనిపించింది వారికి. उनको ऐसा लगा कि हम भी अगर विवाह करेंगे तो अच्छा लगेगा। మేము పరలోకానికి వెళ్ళటం లేదు. हम स्वर्गराज में नहीं जा ఎందుకు रहे, వెళ్ళటం లేదు? इसलिए नहीं गए అక్కడ నుంచి పడిపోయినటువంటి కోటాను కోట్ల దూతలు ఇక్కడే చుట్టూ తిరుగుతున్నారు. क्योंकि वहां से जो गिरे हुए करोड़ों दूत जो हैं वो यही दिखाई पड़ते हैं। అపవాది లూసిఫర్ కింద పడిపోయినప్పుడు और लूसीफर जो शैतान नीचे गिर चुका దేవుడు है, అతన్ని కిందకి త్రోసివేసినప్పుడు और जब परमेश्वर ने उसे नीचे गिरा ఆయన दिया తన తోకతోటి అనేక మంది తీసుకొని వచ్చేసాడు और కిందకి. उन्होंने अपने साथ बहुत सारे పూంచ్ से अपने पूंछ से बहुत सारों को लेकर అనేక आए మంది తీసుకొని और వచ్చేసాడు. बहुत सारे को लेकर आए। వారందరూ చెడ్డవారు. और वो सारे लोग जो है వారే దుష్టాత్మలు. और वही दुष्टात्माएं भी ఎవరు? है। कौन है? పడిపోయినటువంటి దూతలే దుష్టాత్మలు. जो गिरा गए दूत जो है वही ఆ दुष्टात्मा है। పడిపోయిన లూసిఫర్ అపవాది. और जो गिराया गया लूसीफर जो है ఈ शैतान है। వచ్చిన దూతలకి और जो ये आए हुए दूतों వీరితోటి ముందే కనెక్షన్ ఉంది పైన. को और इनके साथ पहले ही ऊपर ఎవరి connection తోటి? है। किसके साथ? ఎవరితోటి? किसके साथ? అపవాది తోటి, शैतान के ఆ साथ। దుష్టాత్మలతోటి. और उन వచ్చిన दुष्टात्माओं దూతలకి వీళ్ళెవరో తెలుసు. और जो नीचे दूत आए वो कौन है पता है? వీరిలో ఒకరికి మారిపోతున్నారు ఇప్పుడు. ये जो है एक समान हो जाते हैं, వీరిలో కలిసిపోతున్నారు ఇప్పుడు. जो इनके साथ आके मिल जाते हैं। అందుకేమి చేశారంటే इसलिए यहाँ पर क्या ఆ किया? పని చేశారో లేదో తెలియదు కానీ उन्होंने वो काम किया है नहीं किया తిరిగి नहीं पता। మాత్రం వెళ్ళలేదు వాళ్ళు. वे लोग फिर से लौट कर नहीं गए, వారు ఇక్కడే ఉండిపోయారు. वो यहीं पर रह गए। ఎప్పుడు వారు తిరిగి వెళ్తారంటే वो कब वो लौट कर जाएंगे? దేవుడు వారికి దిగేటువంటి శక్తిని ఇచ్చాడు. परमेश्वर ने उन्हें जो नीचे उतरने की शक्ति दी है, వారు పరిశుద్ధంగా ఉన్నట్లయితే, वो अगर पवित्र रहेंगे, వారిలో ఎటువంటి పాపం ప్రవేశించకపోతే उनके अंदर कोई भी पाप अगर प्रवेश नहीं మరలా करेगा, పైకి వెళ్ళేటువంటి శక్తి దేవుడు వారికి ఇస్తాడు. फिर से ऊपर जाने की शक्ति परमेश्वर उन्हें देगा। అలా కాని ఎడల अगर ऐसा ना ఆ हो, శక్తిని వారు పోగొట్టుకుంటారు. वो शक्ति को वो वहां पर खो देते हैं। ఇప్పుడు వీరికి పుట్టినటువంటి సంతానం ఎవరు? अब ये जो पैदा हुआ ये संतान किसका था? ఏమంటారు వారిని? उन्हें किसका संतान कहेंगे? నెఫీలీలు అంటారు. అవునా? 4వ వచనం. ఆ. ఆ దినములలో నెఫీలీలు అనబడిన వారు భూమి మీద నుండిరి. ఆల్రైట్, ఓకే. సో దేవుడు ఇప్పుడు దూతలను ఎవరిని ఇలా పంపించడం లేదు. अब परमेश्वर ऐसे दूतों को यहाँ पर नहीं भेजते। ఇప్పుడు దృశ్యమైనటువంటి దూతలు ఎవరు రావట్లేదు. अभी दिखने वाले दूत दिखाई नहीं पड़ते అదృశ్యమైన దూతలే కనిపిస్తారు. और सिर्फ अदृश्य दूत जो है वो दिखाई దేవుడు पड़ते। వారికి శరీరం ఇవ్వటం లేదు. परमेश्वर उन्हें कोई शरीर नहीं देते। నేను మరలా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శరీరాల గురించి. मैं शरीर के विषय में फिर से आपको ध्यान करवाऊंगा। అన్ని కూడా ఒక సిస్టమ్ లో నడుస్తూ ఉంటాయి. सभी चीजें एक सिस्टम के अनुसार चलता है ఎవరిష్టం వచ్చి వాళ్ళు పైకి నుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్ళడానికి లేదు. और किसकी इच्छा अनुसार वो ऊपर से नीचे, नीचे से ऊपर नहीं जाते। మనం ఒక దేశం దాటి వెళ్ళలేమండి, పరలోకి వచ్చి కిందకు వస్తాం చెప్పండి. हम एक देश को छोड़कर दूसरे देश में नहीं जाएंगे क्या? పాస్పోర్ట్ లేకుండా మీరు వెళ్తారా ఇంకో దేశానికి? क्या पासपोर्ट के बिना दूसरे देश में जा వీసా पाएंगे? లేకుండా వెళ్తారా మీరు ఇంకో क्या वीसा के దేశానికి? बिना जाओगे आप? ఇప్పుడే సురేష్ వచ్చాడు, వీసా లేకుండా వచ్చాడు సురేష్.
अभी सुरेश आए वीजा के बिना आए क्या? వీసా తోటి వచ్చి వీసా లేకుండా వచ్చావా? वीजा के साथ आए? వీసా లేకుండా ఈ కంట్రీ ఇండియాలోనే, అది బయటికి వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు వీసా కావాల్సింది. ఒక దేశం వదిలేసి ఇంకో దేశంకి వెళ్తే एक देश छोड़ के दूसरे देश में వీసా जाएंगे, కావాలి. वीजा चाहिए, గేట్ లేదు, అసలు ఎంట్రీ లేదు మీకు ఇక్కడ నుంచి. तो एंट्री नहीं होगा. అటువంటి పరలోకం నుంచి, वैसे स्वर्गदूत భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి या चर्च से धरती से वहां पर जाने के लिए నో వే. कोई रास्ता नहीं. దేవుడికి ఒక సిస్టమ్ ఉన్నది. परमेश्वर का भी एक ఆ नियम है, సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి. और उसको भी हम लोग ध्यान करना है, వీరికి समझना है. పుట్టినటువంటి కుమారులు వారికి సంతానం నెఫీలీలు అంటారు. और इन दोनों उनसे जो पुत्र बच्चे उत्पन्न हुआ, 5వ వచనం చూసినట్లయితే దుష్టత్వం పెరిగిపోయింది అంటున్నారు. और 5वां वचन देखेंगे तो उनके अंदर बुराई पूरी छा गई. చదవండి వాక్యం చదవండి. నరులు చెడుతన భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో, హృదయములో తలంపు ఉన్నది, తలంపులో మోహం ఉన్నది. ఇది కొంచెం లోతుకి తీసుకొని వెళ్తున్నాడు దేవుడు. 3 భాగాలు. హృదయం ఉన్నది, హృదయంలో తలంపు ఉన్నది, తలంపులో ఊహ ఉన్నదన్నమాట. ఆ ఊహ అంతా కూడా ఎలాగుంది? మంచిదా చెడ్డదని దేవుడు చూసి తర్వాత ఏమనుకున్నాడు? వారిని భూమి మీద ఉండకుండా उन्हें पृथ्वी पर न रहते हुए పెట్టేయాలనుకున్నాడు. और उन्हें छोड़ देना ही. అప్పుడు నోహతో ఏమన్నాడు దేవుడు? तब नूह से उन्होंने क्या कहा? నువ్వు వెళ్ళి अब जाकर ఒక ఓడను సిద్ధపరచుకో. एक नाव को ఎందుకో తెలుసా? किस लिए? 9వ వచనంలో क्योंकि 9वें वचन में నోవహు వంటి నీతిమంతుడు ఒక్కడును కూడా కనిపించలేదు అంటున్నాడు. नूह जैसे धर्मी पुरुष अपने समय में करा था. అతనికి నోవహు అని ఎందుకు పేరు పెట్టారు? उसे नूह का नाम किस लिए रखा? అతడి దినములలో నెమ్మది కలుగుతుంది అనుకోని, वो उनके दिनों में जो शांति चाहेगी इसीलिए, అది వస్తుంది అనుకున్నారు. और वो आएगी इसीलिए. కానీ నోవహు శాంతిని తీసుకొని రాలేదు. लेकिन नूह जो है शांति को नहीं लेकर आ చేశాడు पाया. ఆయన? उन्होंने क्या किया? ఆయన వచ్చినప్పుడు वो जब आए ప్రళయం వచ్చింది. और जल प्रलय, ప్రళయం తోటి ఏమొచ్చింది? उस प्रलय के साथ భూమి क्या అంతా हुआ? నాశనం అయిపోయింది. ये भूमि पूरा नाश हो गया. మనుషులందరూ చనిపోయారు, मनुष्य सारे मर పక్షులు गए, చనిపోయాయి, पक्षी मर गए, పశువులు చనిపోయాయి, पशुएं मर गए, అన్ని और చనిపోయాయి. सारी चीजें मर गई, ఏమి లేవు. कुछ भी नहीं था. నోవహు తన భార్య, नूह और उसकी ఆయన पत्नी 3 కుమారులు, और 3 बेटे, షేము, హాము, యాపెతు. शेम, हाम और येपेत. ఆ తరువాత और उसके వారి बाद- భార్యలు మాత్రమే కనిపిస్తున్నారు. और उनके पत्नियां दिखाई पड़ती हैं. వారందరూ కూడా ఓడలోకి ప్రవేశించారు. वे सारे लोग जो नाव में प्रवेश कर दिए. నోవహు ఓడలో ప్రవేశించినప్పుడు और नूह के नाव में प्रवेश करने के बाद, ఆయన 6వ వచనం మనం చూసినట్లయితే, और 6वें अध्याय में जब देखेंगे, 6వ వచనం 6वां वचन में, 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, 7वां अध्याय और 6वां భూమి वचन, మీదకి నీళ్లు వచ్చినప్పుడు ఆయన వయస్సు 600. और नूह की आयु जो है 600 वर्ष थी जब जल प्रलय हुई थी. ఓకే, వర్షం వచ్చేసింది. और बारिश बरसात हो गई. 40 దినములు 40 రాత్రులు వర్షాలు కురిశాయి. और 40 दिन और 40 रात जो है बरसात हुई. ఆ తర్వాత అందరూ కూడా చనిపోయారు. और उसके बाद सारे लोग मर गए. 150 దినం తర్వాత और 150 दिन के बाद అరారాత్ అనేటువంటి పర్వతం మీద, और अरावत की అరారత్, अरारत की उस पहाड़ पे, అక్కడికి వచ్చేసి ఆ యొక్క ఓడ నిలిచిపోయింది. और वहां पर आकर उनका जो नाम है वहां स्थिर रह गया. ఆ దేవుడు అప్పుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, और वो परमेश्वर ने उन्हें याद करके, ఆ తర్వాత ఆయన వారిని బయటికి తీసుకొని వస్తున్నాడు. और फिर से उन्हें वहां से उस नाव में से बाहर 8వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, अगर 8वां अध्याय का 4वां वचन 3, देखें, 4 వచనాలు చూద్దాము. 3रा और 4वां वचन. 3వ వచనం చూస్తున్నాం. 3रा वचन. 100 దినములు అయిన తర్వాత और 150 दिन నీళ్లు के पश्चात ఇంకిపోవడం ప్రారంభించాయి. जल पृथ्वी से उतरना शुरू हुआ. 7వ మాసము 7वें महीने 17వ దినం వరకు 17वें दिन నీళ్లు అలాగే ఉండిపోయాయి. जहाज पानी ऐसे ही रह गया. पानी ऐसे ही रह गया. 10వ మాసము और 10वें महीने में 10వ దినము 10वें दिन तक ఫస్ట్ డే, మొదటి రోజు, और पहले दिन को అప్పుడు ఆ యొక్క కొండ పై భాగం మనకు కనిపిస్తున్నది. वो पहाड़ी की चोटियां दिखाई देना शुरू हुई. ఇప్పుడు నోవహు ఒక పక్షిని పంపిస్తున్నాడు. अब नूह जो है एक पक्षी को भेजता है. 40 రోజులు అయిపోయింది. అప్పుడు 40 दिन हो गया. తిరిగి రావటం లేదు అది. और वो फिर से మరొక పక్షిని పంపించాడు. एक और पक्षी को भेजता తిరిగి है. వచ్చింది. वो फिर से మరలా పంపించాడు పావురాన్ని. एक और మరలా తిరిగి రాలేదు అది. वो फिर से लौट कर नहीं ఆ आया. తర్వాత చూస్తున్నాం మనం, उसके बाद देखते हैं ఇంకా 7 రోజులు ఎదురు చూస్తున్నాడు. और 6 दिन पूरा. 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. और 12वां वचन में देखते हैं మరో 6 రోజుల తర్వాత और 6 दिन के साथ మరొక పావురాన్ని పంపించాడు కదా ఆయన రెండవసారి. और दूसरे बार एक और कबूतर को भेजा. సో 13వ వచనం చూసినట్లయితే, 13वां वचन देखेंगे. Now it came about in the 601st year in the first month on the first of the month. और यहाँ पर लिखा है 601 वर्ष के पहले महीने में पहले दिन. ఆయన ఓడలోకి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత ఉన్నది? और जब वो नाव में गए थे उनकी आयु कितनी थी? 600.
600। ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ? अभी यहाँ पर कितना साल हो ఒక गया? సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు 1 वर्ष पूरा हो ఇప్పుడు गया। నీళ్లు ఇంకిపోవడం ఎండిపోవడం ప్రారంభించాయి. अब जो है जल सूखना शुरू कर సో दिया। అప్పుడు తర్వాత ఆయన మరలా ఆ ఓడ నుంచి బయటకు వస్తున్న మనం చూస్తున్నాం. तब जो है वो नाव में से बाहर आते हुए ఆయన देख ఓడ रहे నుంచి బయటకు వచ్చిందో చేసిన మొదటి పని ఏమిటంటే हैं। और उस नाव से बाहर आने के बाद पहला 20వ काम వచనంలో చూస్తున్నాము. 20वें वचन में ఆయన देखिए, ఒక బలిపీఠాన్ని కట్టాడు. उन्होंने वहाँ पे यहोवा के लिए एक वेदी बनाई అక్కడ ఆ తర్వాత ఆయన అక్కడ బలిని అర్పిస్తూ ఉన్నాడు. और वहाँ पर बलि अर्पण करते हैं। సో దేవుడు ఇప్పుడు అతనితో ఏమంటున్నాడంటే, और तब परमेश्वर उनसे क्या कहते हैं? ఇప్పటి వరకు నేను మీకు కేవలం పండ్లు మాత్రమే ఇచ్చాను, లేకుంటే ఆకులు ఇచ్చాను తినడానికి. अब तक मैंने आपको सिर्फ फल दिया है या फिर पत्ते दिए हैं खाने के ఇప్పటి लिए। నుంచి నేను మీకు మాంసం కూడా ఇస్తాను తినడానికి అని చెప్పాడు. अभी से मैं आपको मांस भी दूंगा खाने के लिए। 9వ అధ్యాయంలోకి వెళ్తున్నప్పుడు हम लोग 9वें अध्याय में जब चलते నోహ हैं, చాలా భయపడుతున్నట్లు కనిపిస్తుంది. नूह जो है बहुत ही वहाँ पर डर रहा है ऐसा दिखाई అందుకు पड़ता దేవుడు है। ఒక గుర్తుని పెడుతున్నాడు. और इसलिए परमेश्वर ने वहाँ पर एक चिन्ह देते हैं। ఇక మీదట నేను ఎన్నడూ కూడా భూమిని నాశనం చేయనని చెప్పాడు. इसके आगे मैं कभी भी इस धरती को नाश नहीं ఒక करूंगा। మేఘ ధనుస్సు పెడుతున్నాడు ఆయన. वहाँ पे जो मेघ धनुष दिखाई पड़ता కానీ है, 9వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, लेकिन 9वें अध्याय का पहला वचन में क्या कहता ఆదం है? హవ్వలతో పలికినటువంటి ఆశీర్వాదం మరలా మాట్లాడుతున్నాడు. आदम हवा से जो आशीर्वाद की बातें परमेश्वर మీరు ने यहाँ ఫలించి से అభివృద్ధి कहे। పొంది భూమిని నింపమని చెప్తున్నాడు. और यहाँ पर कहते हैं आप फूलो फलो और बढ़ो और पृथ्वी को भर जाओ। అలాగ వారు ముందు కొనసాగుతూ ఉన్నారు. और वैसे ही वो अपने आप में आगे बढ़ షేము रहे थे। హాము యాపెతుల వారికి జీవితం ముందు కొనసాగుతున్నది. शेम हाम और येपेत उनकी जीवन आगे बढ़ रही थी। నోవహ 350 సంవత్సరాలు జీవించాడు ఆ యొక్క ప్రళయం తర్వాత. और उस जल प्रलय के बाद 350 साल वो नूह जिए थे। మొత్తం మీద ఆయన 950 సంవత్సరాలు జీవించి మరణించాడు. और पूरा उन्होंने 950 साल जीकर और इस धरती से मतलब मृत्यु हो गई उनकी। ఆ తర్వాత ఆయన సంతానము విస్తరించడం ప్రారంభమైనది. और उसके बाद उनकी वंशावली उनकी संतान जो है वो विस्तार होना शुरू हुआ। మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం. और थोड़ा आगे बढ़ते हैं, మన 11వ అధ్యాయంలోకి వస్తున్నాం. सीधा 11वें अध्याय में चलते ఇక్కడ हैं। షినార్ అనే ఒక దేశం కనిపిస్తుంది. यहाँ पर షినార్. शिनार नाम का एक देश दिखाई ఈ पड़ता है। షినార్ అనే దేశంలో ఒక ఆయన ఉన్నాడు. इस शिनार नाम के देश में एक ఆయన పేరు నిమ్రోద్ ఉన్నది. और उनका नाम है निम्रोद। ఈ నిమ్రోదు ये निम्रोद जो है దేవుడిని ఎదిరించేటువంటి వాడై ఉన్నాడు. परमेश्वर का विरोध में चलने वाला था। ఎవరు కూడా దేవుడిని ఎదిరించడానికి సాహసించలేదు. और किसी ने भी परमेश्वर का विरोध करने का साहस नहीं కానీ किया था। నిమ్రోదు దేవుడిని ఎదురిస్తూ ఉన్నాడు. लेकिन निम्रोद जो है परमेश्वर के विरोध దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు. उनके आगे के विरोध में चल रहा था। దేవుడు భూమిని నింపమని చెప్పాడు. परमेश्वर ने भूमि में भरो करके కానీ कहा। ఈయనేమంటున్నాడంటే, लेकिन ये क्या మనం कहते हैं? ఆకాశాన్ని నింపుదాం అంటున్నాడు. हम आकाश को भरेंगे। మనం कहते हैं। విస్తరించిపోకుండా, हम लोग विस्तार ना पाए మనం करते हुए, చెదిరిపోకుండా, हम यहाँ बिखरे బిఖరే బగ हम यहाँ वहाँ बिखरे बगैर మనం అందరూ కూడా ఒక్కసారిగా పైకి వెళ్దామని हम చెప్పి सभी लोग एक साथ ऊपर जाएंगे। ఆయన ఒక ఏమంటారు గోపురాన్ని కడుతున్నాడు. वे लोग एक गुम्मट को बनाने ఆ लगे గోపురాన్ని కడుతూ వెళ్తున్నారు. और उस गुम्मट को बनाने लगे। దేవుడు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. परमेश्वर उसके विरोध में थे। ఈ రోజు మనమందరూ కూడా గోపురాల్లో నివసిస్తున్నాం. आज के दिन हम सब लोग गुम्मट में रहते हैं, మనం ఎందుకంటే ఇరుకైన పట్టణాలకు వచ్చేసాం. क्योंकि हम लोग जो है भरा हुआ शहर में आ चुके हैं। మనకి ఇట్లా విస్తరించడానికి అవకాశం లేదు. हम लोग को ऐसे दाई बाई और మనం పైకే వెళ్ళాలి. हम ऊपर ही चल रहे దేవుడు हैं। ఈ యొక్క ఆకాశాన్ని అనేటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కల్చర్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. परमेश्वर ये आकाश की और बढ़ने वाला अपार्टमेंट्स के विरोध में है। దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక విశాలమైన బంగ్లా ఇవ్వాలని ఆశపడ్డాడు. परमेश्वर एक एक व्यक्ति को एक एक बंगला देने का కానీ మనం ఏమంటున్నాము? हम क्या कहते हैं? 10x10 ఒక ఇల్లు చాలంటున్నాము. 10 बाय 10 का एक घर 400 ఇల్లు చాలంటున్నాము. 400 घर काफी है। 400 స్క్వేర్ ఫీట్ ఇల్లు చాలు. 400 स्क्वायर फीट का घर మనం काफी है। వచ్చేసి పట్టణాల్లో हम నివసించిపోతున్నాం. आकर इस शहर में మనం పట్టణం నుంచి వదిలి వెళ్ళలేకపోతున్నాం. हम इस शहर को छोड़ के नहीं ఆ जा पा పట్టణం रहे మనల్ని వదిలిపెట్టడం లేదు. और वो जो शहर है మనం ఇలాగే పైకి వెళ్ళిపోతున్నాం. हम ऐसे ही ऊपर ఈ जा रहे हैं। బిల్డింగ్ కూల్చేసి మళ్ళీ ఇంకొక ఆయన కడతానంటున్నాడు. ये बिल्डिंग गिराकर दूसरा 10 అంతస్తులుగా 30 అంతస్తులు కడతానని చెప్తున్నాడు. 10 मंजिला नहीं 30 मंजिला ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. वे और ऊपर जाते మరలా हैं 30 సంవత్సరాలు మరలా కోలు కొడతాడు. और 30 साल के बाद फिर మరలా से పైకి తీసుకొని और వెళ్తున్నాడు. ऊपर लेकर సో जाते हैं। ఇవన్నీ కూడా ఆ రోజు నిమ్రోదు तो ప్రారంభించినటువంటి ये అన్నమాట. सब ये सारी चीजें उस दिन निम्रोद ने जो प्रारंभ किया। సో దేవుడి యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఆయన. तो परमेश्वर के आगे के विरोध में चल మీరు रहे हैं। ఎక్కువ పిల్లల్ని కనొద్దు. आप लोग ज्यादा बच्चे नहीं ఎక్కువ पैदा- పిల్లలు కన్నట్లయితే अगर ज्यादा बच्चे పైకి पैदा करें, వెళ్ళలేము. तो ऊपर नहीं ఇలా जा पाएंगे। వెళ్ళాల్సి వస్తుందేమో. ऐसे जाना మనం पड़ेगा। పైకి వెళ్దాం పదండి. तो हम लोग దేవుడు ऊपर ఏమన్నాడు? जाएंगे। మీరు ఫలించి అభివృద్ధి చెంది आप फलो और భూమిని నింపమని చెప్పాడు. और इस धरती को भरो। నిమ్రోదు దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. तो निम्रोद जो है परमेश्वर के विरोध में चल रहा है। దేవుడు ఆయన కన్స్ట్రక్షన్ ని చూసి అసూయపడ్డవాడు కాదు. परमेश्वर ने उनका जो कंस्ट्रक्शन को देखकर उनके ऊपर ईर्ष्या नहीं रखा। కొంతమంది అంటా ఉంటారు దేవుడు ఆ కన్స్ట్రక్షన్ చూసి అసూయపడ్డాడని చెప్పి. कुछ लोग ऐसा कहते हैं कि परमेश्वर ने उस कंस्ट्रक्शन को देखकर ईर्ष्या रखा। స్తోత్రం హల్లెలూయా. हालेलुया। దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెనేసేటువంటి వాడు. परमेश्वर आकाश से इस धरती के ऊपर सीढ़ी लगाने वाला దాని నుంచి దూతలు దిగుతూ ఎక్కుతూ ఉండేవాడు. और उसके ऊपर से स्वर्गदूत नीचे उतरते थे ऊपर चढ़ते ఆ నిచ్చెన మీద మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. और उसी सीढ़ी के ऊपर से हमें भी लेकर ఆయన మన जाएंगे పరలోకం దాకా తీసుకొని వెళ్తున్నాడు. और वहां से वो स्वर्गराज में लेकर ఈ जाएंगे। ఆకాశం ఎంత మట్టు ये आकाश कितना है? దేవుడు దాన్ని చూసి అసూయపడలేదు. परमेश्वर ने उसे देखकर వారి ईर्ष्या नहीं। స్వభావమును చూసి
ఆయన కోపడ్డాడు. उनके स्वभाव को देखकर वो उनके ऊपर అందుకు ఆ గోపురాన్ని కట్టనివ్వలేదు. इसलिए उस गुम्बद को बांधने नहीं వాళ్ళు తారుమారు కలుగు చేశాడు. और उसके अंदर गड़बड़ी को लेकर आए. కొంతమంది అంటారు బాబేలులో భాషలు పుట్టాది శాపం అని అంటారు. और कुछ लोग ऐसा करते हैं बाबेल में जो भाषाएं आई थी और एक शाप है. కన్ఫ్యూజన్ మాత్రమే జరిగింది, గమనించాలి. वहां पर सिर्फ गड़बड़ी हुई थी और कुछ ఈ గడబడి అంటే అర్థం ఏమిటి? और ये गड़बड़ का अर्थ क्या है? ఈ రోజు మన దగ్గర గడబడి ఉన్నది ఇక్కడ. आज हमारे बीच में गड़बड़ है. అందుకే నాకు ఈ గడబడి క్లియర్ చేయడానికి ఈయన అవసరం అయ్యాడు. और इसलिए इस गड़बड़ को क्लियर करने के लिए इनकी जरूरत पड़ी. అక్కడ భాషలు ఒకరి ఒకరు అర్థం కావట్లేదు. और वहां पर एक दूसरे का जो भाषा है वो అంతే జరిగింది. इतना ही. తెలుగు మధురమైనటువంటి భాష, तेलुगु जो है बहुत ही सुंदर యా, भाषा. హిందీ వచ్చేసి చాలా తీయడైనటువంటి భాష. और हिंदी जो है बहुत ही मीठी भाषा है. ఆ తమిళ వచ్చేసి బెల్లమలాగా మధురంగా और ఉండేటువంటి భాష. तमिल जो है गुड़ के समान मीठा. ఏ భాష చెడ్డది కాదు. और कोई भी भाषा अच्छा नहीं. అన్ని భాషలు మంచివే. यहाँ सब सारी भाषा अच्छी है. అన్ని భాషలు మంచివే. सारी भाषा अच्छी है. అన్ని భాషలు అర్థమైనవే. और सारी भाषा समझने वाली है. అన్ని భాషలు మధురమైనటువంటి భాషలు. और सारी भाषा जो है मधुर भाषा है. మన దేశంలో ఏమంటారు తెలుసా? लेकिन हमारे देश में ఓన్లీ హిందీ, ఇంకేం నడవకూడదు అంటారు. सिर्फ हिंदी चलना है और कुछ नहीं चलना. దేవునికి స్తోత్రం. परमेश्वर की ఎందుకో महिमा. తెలుసా? आपको पता है कि బాబేల్ దగ్గరికి వెళ్తున్నారు. क्योंकि वे लोग जो है बाबेल की ओर चल रहे हैं. మరలా బాబేల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం फिर చేస్తున్నారు. से बाबेल की ओर चलने का प्रयास మీరు कर. అనుకోవచ్చు వాళ్ళకి బైబిల్ తెలియదు అని చెప్పేసి. आप लोग से कह सकते हो कि उनको बाइबल వాళ్ళు नहीं पता. తీసుకునే ప్రతి నిర్ణయము బైబిల్లో ఉన్నది. उन्होंने वे जो भी निर्णय लेते हैं वो बाइबल के अनुसार. దేవుడు ఏదైతే కాదు అన్నాడో దాన్ని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. परमेश्वर ने जिसे नहीं करके कहा है वो लेकर चलते हैं. ఒక దేశం వద్దని చెప్పాడు దేవుడు. परमेश्वर ने कहा एक देश नहीं ఒక चाहिए. భూమి వద్దని చెప్పాడు. एक भूमि नहीं चाहिए. మీరందరూ ఖండాలుగా విభజించబడాలని చెప్పాడు. आप सब लोग एक खंड खंड में అందుకు మనకు 7 కాంటినెంట్స్ వచ్చాయి. इसलिए हमें हमारे पास 7 खंड. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే और थोड़ा आगे जब పెలెగు అనే ఒక వ్యక్తి పుడుతున్నాడు. పెలెగు पेलेग नाम का एक व्यक्ति का जन्म ఆయన होता है. సమయంలో उनके समय में భూమి బద్దలైపోయి 7 ఖండాలుగా और మారిపోయింది. ये धरती जो है अलग होकर 7 खंड అప్పటి में बढ़ వరకు गया. ఒకే ఒక భూమిగా ఉన్నది. तब तक एक ही भूमि में था. దేవుడు వారిని వేరు చేసిన తర్వాత परमेश्वर जब उसको अलग किया. ఇప్పుడు సముద్రము ఆ యొక్క ఖండాల మధ్యలోంచి వెళ్తూ ఉన్నాయి. अब ये जो समुद्र है उस खंड के ఇక్కడ बीच ఒక में से భాష जाता है. ఉన్నది. यहाँ पर एक भाषा ఇక్కడ है. ఒక 500 భాషలు ఉన్నాయి. यहाँ पर एक 500 అక్కడ ఒక भाषा. 1000 భాషలు ఉన్నాయి. वहाँ पर 1000 అక్కడ ఒక भाषा. 2000 భాషలు वहाँ ఉన్నాయి. पर 2000 అలాగ भाषा. వేల భాషలు భూమి మీద ఉన్నాయి. और वैसे हजारों भाषा इस धरती के ऊपर है. బాబేలును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. बाबेल से परमेश्वर की महिमा हो. ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया. ఎందుకు? यह किस लिए? దేవుడు భాషలను సృజించాడు, వాటంతటే పుట్టలేదు. और परमेश्वर ने भाषाओं की सृष्टि की है. वो अपने आप से नहीं पैदा हुए. పుట్టలేదండి. वो अपने आप से जन्म. ఎవల్యూషన్ కాదు, క్రియేషన్ అది. वो क्रिएशन है, इवोल्यूशन नहीं है. ఇది ఎవరు సృజించారు? ये किसने सृष्टि की है? దేవుడు. परमेश्वर ने. అందుకనే इसलिए ఈ రోజు आज के दिन భూమి మీద इस धरती पे ఒకవేళ अगर ऐसा ప్రతి భాష వారు हर एक भाषा के लोग ఎవరినన్నా స్మరణకి తెచ్చుకుంటే किसी को भी अगर स्मरण के लिए लाते हैं అది ఆ సృష్టికర్త దేవుడి మాత్రమే. वो सृष्टि का परमेश्वर ही है. భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో इस धरती के ऊपर कितनी भी भाषा है, అన్ని భాషల వారు ఆ దేవుడిని పిలిచి హల్లెలూయా అంటున్నారు. सारे भाषाओं के लोग वहां पर खड़े होकर वो परमेश्वर को पुकार कर हालेलुया करते हैं. ప్రతి భాషలో కూడా హల్లెలూయా మాత్రమే. हर एक भाषा में हालेलुया ही है. అందుకనే इसीलिए ప్రతి నాలుక ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట हर एक जीभ उसे स्वीकार करना है. हर एक घुटने उनके सामने टेकना है. आमेन हालेलुया. 12వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. हम लोग 12वें अध्याय में అబ్రహాము కనిపిస్తున్నాడు. अब्राहम दिखाई पड़ता है. అబ్రహాము యాత్ర ప్రారంభమవుతున్నది. अब्राहम की यात्रा यहाँ पर शुरू మీరు చదివారు కాబట్టి మీకు నేను షార్ట్ కట్ లో చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. आपने पढ़ा है इसलिए मैं शॉर्टकट में बताकर आगे बढ़ता हूं. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహ, అబ్రహాం का पिता तेरह, अब्राहम का जो पिता तेरह है ఆయన ముందుగా బయలుదేరి వస్తున్నాడు. वो पहले वहां यात्रा में आते हैं. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? कहां पर आते हैं? కనానుకు వెళ్ళడానికి వస్తున్నాడు. वो कनान जाने के लिए आते हैं. ఎక్కడికి వస్తున్నాడు? कहां आते हैं? కనానికి. कनान में. రైట్ 11వ అధ్యాయంలోనైతే కనిపిస్తుంది మనకు అది. 11वें अध्याय में दिखता है. ఆ మాట ఎక్కడండి? 12 31 రైట్ 11:31 లో. yes చదవండి. ఎవరు బయలుదేరారు ముందుగా? सबसे पहले कौन शुरू की यात्रा? అబ్రహాము తెరహ. अब्राहम से. గమనించాలి ఇక్కడ మాటలు. यहाँ पर इस बात को ध्यान. అబ్రహాము జర్నీని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. अब्राहम जो है उस यात्रा को आगे बढ़ाते हैं. ఎవరు స్టార్ట్ చేశారు యాత్రని? और ये यात्रा को किसने शुरू की? తెరహ స్టార్ట్ చేశాడు. तेरह ने. ఎక్కడికి వెళ్ళడానికి? कहां जाने के? కనానుకు వెళ్ళడానికి. कनान में. ఎవరెవరిని తీసుకున్నాడు? किसे लेकर गए? అబ్రహామును. अब्राहम को लिए. ఆయన భార్య అయిన సారాను, తర్వాత उनकी पत्नी साराई,
లోతు ఎవరు? లోతు ఎవరు? और लूत कौन है? హారాన్ కుమారుడు. హారాన్ ఏమైపోయాడు? हारान क्या हुआ? చనిపోయాడు. वो मर गए తండ్రి లేడు కాబట్టి కొడుకుని తీసుకొని వెళ్తున్నాడు. क्योंकि उनका पिता नहीं है, इसलिए उनके वो उसके पुत्र को लेकर అయితే गए। కనాన్ దేశంలో ఎవరున్నారు అప్పుడు? तो कनान देश में कौन थे उस दिन? కల్దీయులు ఉన్నారు. कल्दी लोग। ఎవరున్నారు అక్కడ? कल्दी। కస్దీ లిఖా హువా హై. कस्दी। ఓకే. తో తెరా ఎన్ని సంవత్సరాలు జీవించాడు? तो तेरा कितने साल तक जीवित रहे? ఎక్కడ? 250। 205 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత హారానులో చనిపోయాడు. और वो 205 साल जीवित रहा और तब हारान देश में वो उनकी मृत्यु। ఆయన కనానుకు వెళ్ళలేదు. वो कनान में नहीं गए। ఆయన కనానుకు వెళ్ళలేదు. कनान में नहीं। ఎవరు వెళ్ళారు కనాన్లోకి? कनान में कौन गए? అబ్రహాము వెళ్ళాడు. अब्राहम गए। ఏదైతే తెరహు చేయాలనుకున్నాడో जो काम तेरा ने करना అది चाहा సంపూర్ణం కాలేదు గనుక वो पूरा नहीं हुआ। దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి परमेश्वर ने अब्राहम को दर्शन ఆయనతో देकर మాట్లాడి उन्हें बात को उनसे ఆయనకి बात ధైర్యం ఇచ్చి उनसे ఆయనకి వాగ్దానం చేసి उनसे प्रतिज्ञा करके ఆయన నిన్ను విస్తరింప చేస్తానని और उसे पूरा बढ़ाऊंगा ఆయన करके సంతానము और उनके संतान ఆకాశ నక్షత్రముల వలె आकाश की नक्षत्र के లేక समान ఇసుక రేణువుల వలె या फिर रेती के समान ఆయన సంతానం ఒక గొప్ప జనముగా మార్చబడుతుందని और उनके संतान एक बड़ी जाति में बदलेगा ఆయన పేరు గొప్పగా చేస్తానని और उनका नाम बड़ा నిన్ను करेंगे। ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, आप जिसे आशीर्वाद करेंगे उन्हें मैं నిన్ను आशीर्वाद करूंगा శపించేవారిని నేను శపిస్తానని చెప్పాడు. और या फिर आप जिसे शापित करेंगे मैं उसे शाप करूंगा। ఆ తర్వాత మనం చూస్తున్నాము और उसके बाद हम देखते हैं లోతు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన సొదొమ గొమొర పట్టణాల్లో నివసిస్తున్నాడు. और लूत जो है उनके सामने से निकल जाता है, वो सदोम और अमोरा में चले जाते हैं। కొంచెం తర్వాత నేను మరలా చెప్తాను సొదొమ గొమొర పట్టణాల గురించి. और कुछ समय बाद मैं फिर से सदोम और अमोरा के विषय में बताऊंगा। సో లోతు అక్కడికి వెళ్తున్నాడు. सो लूत वहां पर जाता है అక్కడ నివసించిపోతాడు. और वहां पर वो निवास स्थान रखता సో है। దేవుడు परमेश्वर అబ్రహాముతో పాటుగా ఉన్నాడు. अब्राहम से అబ్రహాం के साथ परमेश्वर जो है अब्राहम के साथ है ఆయనతో తన ప్రతిజ్ఞలు నిలబడి ఉన్నాయి. और उनके साथ उनकी प्रतिज्ञाएं खड़ी है। అబ్రహాము జీవితం ఇంకా ముగించబడలేదు. अब्राहम की जीवन अभी तक समाप्त नहीं हुई దేవుడు చేసిన వాగ్దానాలు అలా నిలిచే ఉన్నాయి. और परमेश्वर ने जो प्रतिज्ञा उनसे की थी वो वैसे ही खड़ी है। దేవుడు మీతో చేసిన వాగ్దానాలు అలాగే నిలిచి ఉన్నాయి. और परमेश्वर आपसे जो प्रतिज्ञा की है वो भी ऐसी स्थिर खड़ी है। ప్రాణం ఉన్నంత వరకు వాగ్దానములు ఉన్నాయి. और आपके प्राण जब तक रहेंगे वो प्रतिज्ञाएं आपके साथ रहेंगी। కొన్ని వాగ్దానములు కొన్ని రోజులు పడతాయి, కొన్ని నెలలు పడతాయి. और कुछ प्रतिज्ञाएं कुछ दिन लगेंगे, कुछ महीने लगेंगे। కొన్ని వాగ్దానాలు కొన్ని దశాబ్దాలు పడతాయి. और कुछ प्रतिज्ञाएं जो है कुछ 10 साल लग सकते हैं। దశक लगते हैं. दशक लग सकते हैं। దశాబ్దములు అంటే టెన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. और दशक लग सकते हैं। సో అటువంటి వాగ్దానం బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. और वैसी प्रतिज्ञा होगी तो भी परमेश्वर దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు. परमेश्वर ने एक అది प्रतिज्ञा की, నెరవేర్చబడలేదు. वो पूरा नहीं हुआ 10 है। సంవత్సరాలైంది, 10 साल हो गए, ఇంకా నెరవేర్చబడలేదు. अब तक नहीं पूरा ఇంకా हुआ। 10 అయిపోయింది, और నెరవేర్చబడలేదు. अब तक पूरा नहीं। ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. प्रभु आपकी स्तुति ఎందుకో होकर తెలుసా? इसलिए ఆయుష్ మీద పొడిగిస్తా ఉన్నాడు దేవుడు. क्योंकि आपकी जो उम्र है परमेश्वर बढ़ाते जा रहा है। హల్లెలూయా. आमेन हालेलुया హల్లెలూయా. हालेलुया। కొన్ని వెంటనే నెరవేరిపోతున్నాయి. और कुछ जो है तुरंत ही पूरा हो కొన్ని जाता है। 10 సంవత్సరాలు నెరవేరుతున్నాయి. और कुछ 10 साल के बाद కొన్ని 20 సంవత్సరాలు నెరవేరుతున్నాయి. और कुछ जो है కొన్ని 20 साल 50 సంవత్సరాల తర్వాత నెరవేరుతాయి. और कुछ 50 साल होने के बाद पूरा होता है। ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కొన్ని మన పిల్లల సమయంలో నెరవేరుతాయి. और कुछ हमारे बच्चों के समय में पूरा होता మన है। పిల్లల బట్టి దేవునికి స్తోత్రం. हमारे बच्चों के लिए परमेश्वर को स्तुति ఆమేన్ महिमा करें। आमेन హల్లెలూయా. हालेलुया। ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. और वो अपना प्रतिज्ञा को पूरा करने वाला ఎదురు परमेश्वर। చూడండి. आप लोग इंतजार कीजिए, అది అబద్ధము కాదు, वो बुरा नहीं, అది సత్యము. वो झूठ नहीं है, ఎంత सत्य है। ఆలస్యం అవుతుంటే जितना देरी అంత होगी దేవుడు నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడని అర్థము. उतना परमेश्वर आपके ऊपर नजर लगाए है, इसका अर्थ है। आमेन हालेलुया। దేవుడు మీతో పలికిన ప్రతి మాట నెరవేరును గాక. परमेश्वर आपसे किया हुआ हर एक बात पूरा हो। దేవుడు మీతో చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడును और గాక. परमेश्वर आपसे जो भी प्रतिज्ञा की है वो पूरा हो। ఇప్పటి వరకు పలికినటువంటి ప్రతి మాట దేవుడు ఆశీర్వాదంగా మీ దగ్గరికి తీసుకొని వచ్చును గాక. और अब तक जो भी बातें कही है उससे परमेश्वर अपनी आशीर्वाद को आपके ऊपर लेकर आए। సంతోషములు దేవుడు మీకు కలుగు చేయను గాక. और सुख और शांति परमेश्वर आपको प्रदान करे। సకలమైనటువంటి దీవెన ఆశీర్వాద దేవుడు మీ పైన కుమ్మరించును గాక. और पूरा आशीर्वाद परमेश्वर आपके ऊपर लेकर आए। అద్భుతమైనటువంటి వరములు దేవుడు మీకు కలుగు చేయను గాక. और अनेक प्रकार के जो वर है, वरदान है, परमेश्वर आपको दे। సమృద్ధమైనటువంటి ధనమును ఆహారమును దేవుడు మీకు కలుగు చేయను గాక. और समृद्ध से भरा धन और भोजन आपको परमेश्वर प्रदान करे। బలహీనము కానటువంటి ఆరోగ్యమును దేవుడు మీకు కలుగు చేయను గాక. और अच्छा जो कमजोर ना होने वाला जो सेहत है वो आपको देवे। మీ మనసు నిండా సంతోషం ఎల్లకాలం ఉండును గాక. और आपके मन में जो हमेशा खुशी और आनंद रहे। మీరు మీ కుటుంబం మీ పిల్లలందరూ కూడా వర్ధిల్లును గాక. और आप और अपने परिवार और बच्चे पूरा आपके विस्तार पाए। కొరకు సిద్ధపాటుతో మనం అందరం కలిసి ఎదురు చూద్దాం. और उस परमेश्वर के मसीह के आगमन के लिए तैयारी होकर हम लोग इंतजार మనం करेंगे। అందరం కలిసి ఆ మధ్యాకాశంలో
నిరీక్షణ కలిగి ఉన్నాం. और हम सभी लोग उस बीच आकाश में जाने के लिए तैयार रहे. రానయ్య ఉన్నాడు. वो प्रभु जल्दी आने वाले हैं. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని और उनके लिए हम लोग इंतजार करेंगे. ఆశీర్వదించును గాక. और परमेश्वर हम सभी को आशीर्वाद करे. God bless you all. God bless you all.